ఇదిగో అమ్మాయి, ఈ వరుణ్ణి చూడు. నాన్న నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు నాన్న, నేను ఎందుకు చూడాలి ఈ వరుణ్ణి? ఆ మనం మ్యాట్రిమోనియల్ సైట్లో యాడ్లోకి పైసలు కూడా కట్టేసాం. ఇప్పుడు పెళ్లి జరిగి తీరాల్సిందే. నాన్న నీకు అర్థం కావట్లేదు, నేను ఇంకా చదువుకుందాం అనుకుంటున్నాను, ఇంకా అబ్బాయిలతో తిరుగుదాం అనుకుంటున్నాను, బయట పోయి ఫ్రీగా కాఫీలు తాగుదాం అనుకుంటున్నాను, నాకు పెళ్ళి వద్దు నాన్న. హలో అండి, అందరికీ నమస్కారం. ఈ థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు మేము చేస్తున్నాం తెలుగులో. మీరు వింటున్నారు బీయింగ్ బ్రూట్ గొంతుని ఏమంటారు బోగస్ తెలుగులో? గొంతుని. అండ్ నాతో ఉన్నది బోగస్ నోగ్. బోగస్. నేను చూసావా, నిన్ను 2 సార్లు ఇంట్రడ్యూస్ చేశాను, కానీ ఇవన్నీ నీకు అర్థం కావు. కానీ ఎలా ఉన్నావు బోగస్? బాగానే ఉన్నా బ్రూట్, నడుస్తుంది ఏదో. ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో బయట. ఈ కోవిడ్ గురించి నా చెప్తున్నా. కోవిడ్ గురించి, మన ఇండియా సౌత్ ఆఫ్రికా టెస్ట్ గురించి, మనోడి క్యాప్టెన్సీ గురించి, అవన్నీ ఎందుకులే. ఇవన్నీ విషయాలు మనం అన్ఫార్చునేట్లీ మన తెలుగు పాడ్కాస్ట్లో డిస్కస్ చేయము. ఎస్, ఈ విషయాల గురించి తెలుసుకోవాలంటే మా ఇంగ్లీష్ పాడ్కాస్ట్ వినండి, దాని పేరు కూడా థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్. లేదా తెలుగులో చేయాలి అంటే మాకు రాసి చెప్పండి. ఓకే, ఈ ముచ్చటలన్నీ పక్కన పెడితే ఈ వారం మనం రివ్యూ చేయబోయే సినిమా పేరు వరుడు కావలెను. ఎస్. మా పాడ్కాస్ట్ ని ఎవరైనా అమ్మాయిలు వింటున్నారంటే మీకు ఒక విన్నపం. మీరు వరుడు కోసము ఈ మూవీలు కాఫీ షాప్లు తిరగక్కర్లేదు. మా పాడ్కాస్ట్ రికార్డింగ్ స్టూడియోలోనే ఒక వరుడు ఉన్నాడు. వాడిని మీరు కలిసి వాడి గురించి తెలుసుకొని మీకు నచ్చిందంటే వాడిని పెళ్లి చేసుకోవచ్చు. వాడు పెద్దగా పెళ్లి చేసుకోవాలని కలలు కంటలేడు, కానీ బట్ స్టిల్ మీరు చూస్తారు, ట్రై చేస్తారంటే నేడే కలవండి బోగస్ నూగ్ని. లేదు బ్రో, నేను ఇప్పుడు ప్రస్తుతానికి ప్యారిస్, దుబాయ్కి వెళ్ళి 200 crores ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు చాలా కళలు ఉన్నాయి, కెరియర్ కళలు. ఆ వరుడు వదిలేసిన ప్రాజెక్టులు మనం ఎవరో ఒకరు చేయాలి కాబట్టి మనం వెళ్ళి చేయాల్సి వస్తుంది. ఎనీవేస్, వరుడు కావాలను మూవీ రివ్యూ ఇప్పుడు మొదలు పెడుతున్నాము. బోగస్, ఈ దరిద్రాన్ని నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తావా, నేను ఇంట్రడ్యూస్ చేయాలా? మనము అది చెప్తాం కదా, సారాంశం నేను చేస్తా. ఆల్ ద బెస్ట్ బోగస్. సో అలవాటు ప్రకారంగా సినిమా రివ్యూ చేయబోయే ముందు మేము సినిమా ఒక చిన్న సారాంశం ఇస్తాము, స్పాయిలర్స్ లేకుండా. సో వరుడు కావాలను అన్న కథ భూమి ఇంకా ఆకాష్ కథ. అంత నవ్వుతున్నా ఎందుకు? చెప్తా ఎందుకు. భూమి వచ్చి హైదరాబాద్లో ఒక ఈకో ఫ్రెండ్లీ బిజినెస్ నడుపుతుంటుంది. దానికి CEO అండ్ చాలా సీరియస్ గా ఉంటుంది ఎప్పుడు భూమి అంటే ఆ కంపెనీలో అందరికి టెర్రర్. భూమి ప్రాబ్లం ఏంటంటే భూమి ఎప్పుడు ఎంతో అప్ టైట్ గా ఉంటుంది, ఇంగ్లీష్ పదం వాడాలంటే. ఇంకా ఏమంటారంటే బ్రోట్ ఇంగ్లీష్ లో దీన్ని బాటిల్డ్ అప్ అంటారు, లేకపోతే స్టిక్ అప్ ది ఆర్స్ అంటారు. సో భూమికి అన్ని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి, నిక్ నేమ్స్ అన్ని ఉన్నాయన్నమాట. సో ఆ కంపెనీ సింగిల్ హ్యాండెడ్ గా రన్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. అప్పుడే ప్యారిస్ నుంచి అని చెప్పి దుబాయ్ నుంచి వచ్చిన ఆకాష్ హైదరాబాద్ లో కనిపించి నేను మీకోసం ఒక ప్రాజెక్ట్ చేస్తాను అంటాడు. భూమికి బేసిక్ గా తన కంపెనీకి ఒక వేర్ హౌస్ కమ్ ఫ్యాక్టరీ కమ్ ఆఫీస్, పెద్ద బిల్డింగ్ కట్టే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఒకటి ఉంది. దానికి ఆర్కిటెక్ట్స్ కావాలి. లక్కీలీ ఆకాష్ ఒక వరల్డ్ ఫేమస్ ఆర్కిటెక్ట్ అన్నమాట. సో ఆకాష్ వచ్చి నేను ఆర్కిటెక్ట్ గా పనిచేస్తాను, నీ ప్రాజెక్ట్ చేస్తాను అని చెప్తాడు. ఆ ప్రాజెక్ట్ డిస్కస్ చేయడం ముందే నీ చీర బాగుంది, నీ నవ్వు బాగుంది అని ఇట్లా కాంప్లిమెంట్ ఇవ్వడం మొదలెడతాడు. దాంతో భూమి ఇరిటేట్ అయిపోయి నాకు ఇవన్నీ నచ్చవు అంటుంది. ఇలా వాళ్ళిద్దరు మధ్యలో పుష్ పుల్ బ్యాక్ అండ్ ఫోర్త్ నడుస్తుంటుంది. కానీ మధ్యలో భూమికి ఆకాష్ నచ్చడం మొదలెడతాడు, దాని తర్వాత నచ్చడు, దాని తర్వాత ఇలా ముందు వెనక అవుతుంటుందండి ఈ సినిమాలో. కానీ చివరికి భూమి ఆకాష్ ఇద్దరు కలుసుకుంటారా? అసలు ఇదొక న్యాచురల్ ఇంపాసిబిలిటీ. అయినా కానీ వీళ్ళు కలుసుకుంటారా లేదా అనేది సినిమా వరుడు కావాలను. అది అసలు క్రక్స్ చెప్పలేను. ఈ వరుడు కావాలను అన్నది ఈ భూమి కాకుండా భూమి మదర్ ఉంటది. అవును, ఆమె వెతుకుతూ ఉంటది ఈమె పెళ్లి చేయాలని. టిపికల్ మిడిల్ క్లాస్ తెలుగు ఫ్యామిలీ అంటే ఎనీ మదర్ లాగా. ఒక ఏజ్ అవ్వబోయే అమ్మాయి మదర్ ఎంతైతే తాపత్రపడుతుందో పెళ్లి చేసేయాలని, వాళ్ళ మదర్ వెతుకుతూ ఉంటది ఊరంతా. నా కూతురికి ఎవరు నచ్చుతారో, ఎవడు ఆ దౌర్భాగ్యుడు అని వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే భూమి మొండిగా నేను పెళ్లి చేసుకోను, నాకు పెళ్ళొద్దు, నేను అసలు సంబంధాలు కూడా చూడ, అబ్బాయిల మొహం కూడా చూడ, అది ఇది అంటే పాపం ఆంటీనే
ఊరంతా తిరుక్కుంటూ కాఫీ షాప్లలో అందరినీ కలుస్తూ ఉంటది, పెళ్లి ఆమెను చూపుల ఫిల్టర్ చేస్తూ ఉంటది. మ్మ్. సో అందుకనే ఈ మూవీ పేరు వరుడు కావాలను. అది మీరు ఇమోషనల్ అయ్యి ఈ మూవీలో సస్పెన్స్ ఉంటది, ఈ మూవీలో ట్విస్ట్ ఉంటది అని చెప్పి మీరు ఆలోచించకండి. ఇలాంటివి ఏమీ లేవు. మ్మ్. శుభ్రంగా మీరు మూవీ చూడకపోయినా కానీ బోగస్ చెప్పిన సారాంశంతో మీకు అర్థమైపోతుండొచ్చు. ఇది తరతరాలుగా తెలుగు ఇండస్ట్రీలో వేస్తున్న టెంప్లెట్ మూవీ ఇది. మ్మ్. సో మీరు ఎక్కువగా ఆవేశపడకండి, ఎక్కువ ఎమోషనల్ కాకండి. ఈ భూమి ఆకాశ్ ఇంత ఫిలసాఫికల్గా ఉంది, అరే ఏంది ఇది అది ఇది, భూమి ఆకాశ్లు కలుస్తారా, కలవవు కదా అది ఇది అనుకుంటారు కానీ మ్మ్. తెలుగు మూవీ కాబట్టి ఖచ్చితంగా కలుస్తారు. ఇంకా మీరు మూవీ చూసిన ఫస్ట్ 15 minutesలోనే అర్థమవుతుంది ఆకాష్ గారిని రిజెక్ట్ చేసే సమస్య లేదని. సో అది మాట సో బ్రూట్, అంతటితో మన సారాంశం పూర్తిగా అయిపోయింది. సమాప్తం. ఇంకా ఇప్పుడు స్పాయిలర్ లేవని చెప్పాము, కానీ ఇప్పుడు డీటెయిల్ గా సినిమా అంటే రివ్యూలోకి దిగుతాం. స్పాయిలర్ అని కాదు, ఈ మూవీకి కొంచెం మనం డిఫరెంట్ గా చేయాలి ఫోకస్. మ్మ్. ఈ మూవీలో మనం స్పాయిలర్లను మాట్లాడదు, ఎందుకంటే చాలా కట్టెకొట్టే తెచ్చే స్టోరీ ఇది అవును. కదా, నీకు ముందరే అర్థమైపోతుంది. మ్మ్. నాకు తెలియదు నువ్వు ఎట్లా ఆలోచించినావు, నేను ఇట్లా ఫస్ట్ టైటిల్ పడుతుంటేనే అర్థం, ఆ హీరోయిన్ ఎంట్రీ అప్పుడే అర్థమైపోయింది ఇది ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు వీళ్ళిద్దరు, అంతే. అది అప్పుడే అర్థమైపోయింది. నాకు పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది వరుడు కావాలనే ఉంది, హీరోయిన్ పక్కన హీరో ఉన్నాడు, అక్కడే ఉన్నాడు కదా. కొంచెం రైట్ కి తిప్పి చూసుకో, మా సినిమా తీసే అవసరమే లేకుండా పక్కనే నిల్చున్నాడు అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఇంత కష్టపడి నువ్వు పాపం కోవిడ్ టైంలో ఇంత షూటింగ్లు అవి ఇవి చేసుకుంటూ ఊరంతా తిరిగి, అండ్ నాకు కన్ఫర్మ్ ఎప్పుడైంది తెలుసా, హీరో ఎంట్రీ సీన్ లో నవ్వుకుంటూ బెన్స్ నడుపుతాడు చూడు, అర్థం పర్థం లేకుండా. నిజంగా వేవ్ లెంత్ బ్రో, మన వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుంది. నేను కూడా అదే అందుకే మనం కలిసి చేస్తున్నాం పాడ్కాస్ట్. వాడు నవ్వుకుంటూ ఓపెన్ టాప్ బెంచ్ వాడు దుబాయ్ ఎండలో AMG కన్వర్టబుల్ టాప్ ఓపెన్ చేసుకొని నవ్వుకుంటూ నడుపుతున్నాడు దుబాయ్ ట్రాఫిక్ లో. నాకు ఇట్లా అర్థం పర్థం లేకుండా నవ్వుకుంటూ ఇంట్రొడక్షన్ సీన్ ట్రాఫిక్ లో, అది కూడా అది నాకు ఇది అసలు ఈ కాన్సెప్ట్ ఎవరైతే చేసిండ్రో, హీరో ఎంట్రీ ఇట్లుంటది సార్ అని చెప్పినప్పుడు వాడిని అప్పుడే గెంటాల్సి ఉండే ఆఫీస్ నుంచి, అరే పోరా నువ్వు బయటికి పోరా అని. కానీ ఆ తప్పు చేయలే పాపం, డైరెక్టరో ప్రొడ్యూసరో చాలా దిల్దారు ఉండే. కానీ నిజం చెప్పు, ట్రాఫిక్ లో మనకి నోటి దాకా బూతులే ఉంటాయి, కానీ ఎప్పుడైనా నువ్వు నవ్వుకుంటూ ట్రాఫిక్ లో నడిపా. సరే అంటే ఇంకో రకంగా కూడా ఆలోచిద్దాం. సరే ట్రాఫిక్ లేదు, వాడు హైవే పైన తిరుగుతున్నాడు, అంతా బానే, అంటే ఎండ కొట్టదా, అదే దుబాయ్ చిట్చిట్లాడుతూ ఎండ కొడుతుంటే చిట్చిట్లాడుకుంటా నీకు కోపం, నీ మొహంలో నవ్వు కాదు కదా అసలు, ఆల్మోస్ట్ ఇట్లా కళ్ళు ఇట్లా చిన్నగా అయిపోయి ఈ ముందర ఏం కనబడతలేదు అన్నట్టు అయిపోతాయి చూడు, చెమట ఇవన్నీ ఉంటాయి. సో అయినా కానీ హీరో కాబట్టి హీరోయిజం చూపినికి ఇంత కష్టాల్లో కూడా హీరో నవ్వుకుంటూ తిరుగుతాడు అని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్ మాట. అట్లా హీరో నవ్వుతూనే ఉంటాడు మూవీ అంతా. బై ద వే ఎందుకు నవ్వుతాడో మనకు అర్థం కాదు. ఇప్పుడు కొన్ని బోగస్ నాకైతే నువ్వు ఎంత తిట్టుకున్నావో నాకు ఆ మూవీ చూస్తున్నప్పుడే అర్థమైంది. ఎందుకంటే ట్రోపులు కుప్పలుగా ట్రోపులు. ఫస్ట్ ట్రోప్ నేను ఒకటి చెప్తా, ఏంటంటే హీరో అర్జెంట్ గా వాడు బెస్ట్ ఫ్రెండ్ ని పిలుస్తాడు, కలుద్దాం రా కాఫీ షాప్ లో అని. ఎక్కడ? దుబాయ్లో. బెస్ట్ ఫ్రెండ్ ఎంత ఏమంటారు ఎన్ని కష్టాల నుంచి వస్తాడంటే, రాగానే అరే ఏంట్రా ప్యారిస్ నుంచి అర్జెంట్ గా రమ్మను, అర్జెంటుగా రమ్మను ఇదా చెప్పడానికి అనుకుంటూ వస్తాడు. నేను ఆలోచించిన, నా దగ్గర కూడా చాలా అమీర్ దోస్తులు ఉన్నారు, కానీ ఎక్కడ ఉంటారు జూబ్లీహిల్స్ లా, వాళ్ళేం తిరిగారు. ఆ సీన్ లో హైలైట్ ఏంటంటే వాడు ఫస్ట్ లైన్ ఏంట్రా అర్జెంట్ గా ప్యారిస్ నుంచి రమ్మన్నావు అంటే ఇండియాకి పోవాలరా, డైరెక్ట్ ఇండియాలో కలుస్తుంటే కదరా. నేను వీసా అప్లై చేసి ప్యారిస్ నుంచి ఇక్కడికి వచ్చి ఇదా వినడానికి అంత పోని వస్తే ఏమైనా ఖుష్ఖబరి ఇచ్చిండా అంటే, అరే నేను ఆ 200 కోట్ల ప్రాజెక్ట్ నో చెప్పేశారా, వాడు ముందరే అవుతుంది, వాడు ముందరే అవుతుంది, వాడికి ఎంత కాలు ఉండాలి. ఈ సీన్ ముందు ఆ ప్రపోజ్ చేసిన అతను హీరోది ఒక పిచ్ వింటున్నాడు ఒక పెద్ద మీటింగ్ రూమ్ లో, హీరో వెనకాల మంచి ఈ హీరో నవ్వుకుంటూ వెళ్ళిన తర్వాత డైరెక్ట్ మీటింగ్ రూమ్ లోకి వెళ్తాడు, ఒక సేల్స్ పిచ్ మీటింగ్ కి వెళ్తాడు. అక్కడ ఈ ప్రపోజ్ చేసిన బిజినెస్ హెడ్ ఇంకా కొంతమంది దుబాయ్ షేక్లు ఉంటారు చుట్టుపక్కల. హీరో వెనకాలేమో ఒక ప్రొజెక్షన్ నడుస్తుంటది, ఫుల్ స్టాక్ ఫుటేజ్ నడుస్తుంటది అంతా. నేను అక్కడ కూడా ఒకటి చెప్పబో, ఎవడైనా ప్రొజెక్ట్ అంటే బోగస్ మన ఇద్దరం కార్పొరేట్కి వెళ్ళి వస్తాం కాబట్టి మనకి మీటింగ్లు ప్రెజెంటేషన్లు అర్థం తప్పవు కర్మ. ఎవడైనా ప్రొజెక్టర్ పైన ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు ప్రొజెక్టర్ కి అడ్డంగా నిల్చునేవాడు
మొత్తం వాడు షాడోనే ఉన్నది ప్రెజెంటేషన్, మరి ఏమర్థమైందో తెలియదు వీళ్ళకి. కానీ ఇలాంటివే థియేటర్లో చేస్తే ఎన్ని బూతులు ఎత్తుకుంటారు ఆడియన్స్. పడి తిడతారు. అదే నేను మా వైఫ్కి చెప్తుండే, ఇద్దరం కలిసి చూస్తుండే, అరే వీడు జరుగుతలేడు ఎందుకు, నాకు కనబడతలేదు ప్రెజెంటేషన్. హీరో మంచిగా దిట్టగా మంచిగా ఉన్నాడు, ఇట్లా అడ్డంగా నుంచున్నాడు ప్రొజెక్టర్కి. మళ్ళీ పోనీ వాడు పిచ్ చేసే దాంట్లో మనకేమైనా భాష వినిపిస్తుందా, వాడి తెలివి కనిపిస్తుందా, అట్లాంటివి ఏం లేవు. మళ్ళీ montage వాడు జస్ట్ ఇట్లా చేతులు ఊపుతుంటాడు ఇట్లా ట్రాఫిక్ లో, రైట్ వెళ్ళు లెఫ్ట్ వెళ్ళు అన్నట్టు. బోగస్. ఇదే పాయింట్ నేను తర్వాత చెప్దాం అనుకున్నాను, ఆల్రెడీ చెప్పేసావు. అంటే ఈ సీన్ లో ఉన్నాం కదా అని చెప్పేసాను. ఇట్లా మూవీ అంతా అయింది. మూవీ అంతా ఇదే కరెక్ట్ క్రక్స్. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, హాలీవుడ్ మూవీలు ఎగ్జాంపుల్ తీసుకుందాం. జనరలీ లవ్ స్టోరీ అయినా, ఒక తొక్కలో లవ్ స్టోరీ అయినా, అది బిల్డప్ అయ్యి ఒక పివటల్ పాయింట్కి వెళ్తుంది స్టోరీ. ఆ పాయింట్ ఏంది వాళ్ళు చెప్తారు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఎవరితో వచ్చి, అరే ఎడ్డోడా దానికి నువ్వు అంటే ఇష్టము, ఏమైందో చెప్తా నీకు అంత కథ అని చెప్పి మంచిగా కూర్చోబెట్టి అర్థం చేపిస్తుంది. మనకు కూడా అర్థమయ్యేటట్టు, ఓహో ఇదా అయింది అని. ఇక్కడ ఏంటంటే, అరే ఆకాష్ నీకు తెలీదా దానికి నువ్వు అంటే చాలా పిచ్చి, అవునా అని చెప్పి మోంటాజ్ మ్యూట్. మళ్ళీ లాస్ట్ లో వాళ్ళ అమ్మ కూడా తెలుస్తుంది, ఎవరికి భూమి అమ్మ కూడా తెలుస్తుంది. ఆ భూమి అమ్మ కూడా, బాబు నువ్వు అన్ని కనుక్కుంది, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని ఏదైతే మనకు తెలియాలో వీళ్ళిద్దరు డిస్కషన్ మ్యూట్. నేను అనుకుంటున్నా, అరే ముందరిది మ్యూట్ చేసి ఇది ఓపెన్ చేయొచ్చు కదా, ముందరిది ఎట్లాగో అర్థమైపోయింది. ఆమె బుక్ యూస్ అవుతుంది, అరే మీ ఇద్దరు ఈ కాలేజా, మీకు ఇది తెలుసా, నీకు ఈ పిల్ల తెలుసా, అది ఇది అనుకుంటూ. అది మనకు కూడా తెలుసు. అవును మనం కూడా చూస్తున్నాం, ఫ్లాష్ బ్యాక్ కూడా చూసినాం, 3-4 ఫ్లాష్ బ్యాక్ చూసినాం. బాబు నువ్వు అర్థం చేసుకో, మీరు ఏం కొట్టుకొని వచ్చినో తెలియదు నాకు, కానీ నేను వెతుకుతున్న కరెక్ట్ వరుడు నువ్వే అని చెప్పి అదొక పంచ్ ఇది కదా, అదే దాన్నే మ్యూట్ చేసి పడేసింది. మనకేం తెలుస్తుంది, ఐఎమ్ సస్పెన్స్డ్. నాకు తెలియదు వాళ్ళ మదర్ ఏం చెప్పి కన్విన్స్ చేసిందో నాకు తెలియదు ఆకాష్ని. వాడు ఆకాష్ అటే పోతుండు, ఈమె ఇటే పోతుంది, అంతా అయిపోతుంది. సో ఈ మార్వెలస్ పర్ల్స్ ని చూసిన తర్వాత నేను లిటరలీ అనుకున్నా, బోగస్ వీడైతే టీవీని పలగొట్టుంటాడు ఈ దరిద్రాన్ని చూసినప్పుడు అనుకుని. నిజంగా ఎన్ని ఆణిముత్యాలు ఉన్నాయంటే సినిమాలో. బాబా హైలైట్ ఏంటంటే, ఆ భూమికి తన కంపెనీకి ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు, ఫైనాన్సర్ టైప్, ఎవడైతే పైసలు పోస్తాడు, ఫుల్ పైసలు పోస్తుంటాడు. అప్పుడప్పుడు ఇట్లా అంకల్ అని పిలుస్తుంది, సో ఫాదర్ ఫిగర్ లాగా కూడా ఉంటాడు. అప్పుడప్పుడు వచ్చి అడ్వైస్, ఓ ప్రొఫెషనల్ మెంటర్ మాట. అవును, ఎందుకంటే ఆయన ఉద్ధరించేసిండు లైఫ్. అవును, అట్లా ఇంట్లో రూమ్ నుంచి బయటకు వచ్చిన ఫుల్ 3-piece సూట్ లో ఉంటాడు అన్నమాట. ఆయన ఎంత ఉద్ధరించిండంటే ఆయనకు నైట్ డ్రెస్ లేదు పాప, 3-piece సూట్, అన్ని 3-piece సూట్లే. ఆయన ఎప్పుడు ఆయన కూడా ఇట్లా ఆకాష్ ప్రెసెంటేషన్ ఇస్తుంటాడు అడ్డంగా నుంచి అని చెప్పింది. అయితే మెంటర్ లాగా ఉంటాడు, సో భూమికి సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. వీళ్ళందరూ నేను చూసి చాలా భయపడుతున్నట్టున్నారమ్మా, ఎండి అని నన్ను కూడా చూడకుండా నన్ను కూడా తిట్టేస్తావేమో నాకు భయం వేస్తుంది అంటే, చచ్చే అట్లా ఎందుకు అంకుల్, మిమ్మల్ని ఎందుకు అంటాను, మీరు కోట్లు పోస్తున్నారు. అయితే ఆఫీస్ నుంచి బయటకు వచ్చి తను ఈ ఎండి అంకల్ ని కార్ దాకా వాక్ చేపిస్తాను. అయితే నడుస్తూ అంకల్ చెప్తుంటాడు అడ్వైస్, మెంటర్ కదా, అదే నువ్వు నీ అంతకు నువ్వే నీకే చాలా స్ట్రిక్ట్ గా, నీ మీదే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నావు అంటే, నేను స్ట్రిక్ట్ గా లేకపోతే నన్ను ఎవరు సీరియస్ తీసుకోరు అంకల్, నేను స్ట్రిక్ట్ గా ఉంటే నాకు ఎవరు దగ్గర కావట్లేదు, అసలు నేను ఎలా ఉండేదాన్ని, నాకు నేనే ఒంటరిగా అసలు ఎలా ఉండిపోయాను నాకు అర్థం కావట్లేదు అని భూమి ఫస్ట్ టైం ఇట్లా ఓపెన్ అవుతుంది. భూమి అసలు మాట్లాడదు ఈ సినిమా అంతా, మాట్లాడదు, కానీ నోరు తెరిపిస్తే మాత్రం మొనలాగులు. సో ఇట్లా హార్ట్ ఓపెన్ చేసి ఓపెన్ హార్ట్ చేసుకుంది అంకల్ తో రోడ్ మీద, అంకల్ కార్ పక్కన. ప్రొఫెషనల్ మెంటర్ అయ్యుండి అంత సిన్సియర్ ఆనెస్ట్ మూమెంట్ లో భూమి అట్లా ఓపెన్ అవగానే సైలెంట్ గా భుజం మీద చెయ్యేసి కారుకి చెక్కేస్తాడు. ఎందుకంటే నాకు ఆ అంకుల్ క్యారెక్టర్ చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ రియలిస్టిక్ అనిపించింది. ఎందుకంటే ఆయనకి ఆ మూమెంట్ లో అర్థమైపోయింది దీనికి ఏం చెప్పినా నా టైం వేస్ట్ చేస్తుంది, కానీ ఇదైతే పెద్దగా మారేటట్లేదు. పాపం అంకుల్ ఎన్నిసార్లు చెప్పిండు, మొత్తం మూవీ అంతా చెప్తానే ఉన్నారు దానికి, అరే ఇట్లా ఉండద్దమ్మా, అట్లా ఉండద్దు, పాప మారే అది. ఆయన కానీ దీనికి నచ్చినట్టు కుక్కతో ఒక వంకారు అన్నట్టు ఎప్పుడు పొద్దున గలీజ్ సోది మొహం వేసుకొని పోతుంది ఆఫీస్కి. కానీ అదే నాకు కామెడీ అనిపిస్తుంది అంటే, ఒక్క మూమెంట్ లో నోరెప్పి ఇట్లా నా మనసులో ఇది జరుగుతుంది అనగానే కారెక్కి చెక్కేస్తాడు. ఆయన లోపల లెక్కలేసుకున్నాడు. వాట్ ఏ మెంటర్షిప్ అనుకున్నా. ఆయన లోపల ఏం లెక్కలేసుకున్నా అంటే, దీనికి ఇంకో 3 కోట్లు కట్ చేయొచ్చు ఫండింగ్, దీనికి డౌటే.
కానీ అంకుల్ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఇట్స్ ఎ వెల్ రిటర్న్ క్యారెక్టర్, మంచిగా రాసిండు. ఒక జెన్యున్ బిజినెస్ మెంటర్, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ మెంటర్షిప్ చేస్తుంటాడు కదా, ఎంతైతే ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అంతే ఇన్వాల్వ్మెంట్ చూపించింది. ఇదే ఊకేనే ఊ అంటే ఇంటికి పోతూ ఉంటుంది పాపం, ఆయనేమో ఎక్కడికో బయలుదేరుతూ ఉంటాడు, అప్పుడే వస్తుంది. ఆయన పని లేదు, ఆయనకి పర్సనల్ ఉంటుంది కదా, దీనికి పర్సనల్ లేదు, ప్రైవేట్ లేదు, ఏం లేదు, అన్నిట్లో దూరుతూ ఉంటుంది ఈమె. సో అట్లా నాకు కరెక్ట్ అనిపించింది. క్యారెక్టర్ మంచిగా రాయడమే కాకుండా మంచిగా డ్రెస్ కూడా చేశారు. అసలు డ్రెస్సింగే క్యారెక్టర్. అదే నువ్వు అట్లా డ్రెస్సింగ్ చూడగానే అర్థమైపోతుంది ఈయన చాలా గౌతమ్ తెలివైన వాళ్ళగా, ఈయన చాలా చాలా ఎదిగినవాడు. ఇంకా సరే, ఇప్పుడు మనం అది బ్రేక్ డౌన్ చేద్దాం. మన కోపాలు తర్వాత తీసుకోవచ్చు. ఫస్ట్ నువ్వు ఒక డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేయి, తర్వాత నేను ఒక డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఇది Z5 లో స్ట్రీమ్ అవుతుంది బై ద వే. సో నేను Z5 లో ఈ సినిమా ఓపెన్ చేయగానే ఫస్ట్ చూసింది లెంత్, ఎంతసేపు నేను భరించాలి సినిమా అని ఇట్లా చూస్తే 2 hours అని ఉంది. ఓ మై గాడ్, 30 minutes సేవ్ చేశారా? అసలు ఇది పెద్ద పాజిటివ్ అనుకున్నాను. సినిమా పప్పులో కాలేసిన, అక్కడే కాలేసిన. సినిమా చూస్తుంటే సరిగ్గా 1 hour మార్క్ కి సినిమా అయిపోయింది. నాకు అర్థంగా, నాకు పిచ్చి లేసిపోయింది సార్. 1 hour కే సినిమా అయిపోయింది. మిగతా గంట ఏముంది అసలు నాకు అర్థం కాలేదు. అలా ఎక్కడ సినిమా అయిపోయిందంటే ఆ మెయిన్ ఒక సీన్ వస్తుంది, ఎప్పుడైతే భూమి ఇట్లా నోరిపిచ్చి చెప్తుంది వీడికి, నేను నిన్ను ప్రేమించాను ఇది అది అనేసరికి అక్కడ మళ్ళీ మొనలాగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. వీడేమో ఆకాష్ అక్కడ, కానీ నేను అంటే నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, చెప్పనా? వింటావా వినవా? అక్కడే సినిమా అయిపోయేది. బేసిక్ గా ఏంటి, ఆకాష్ కి భూమి మీద ప్రేమ ఉంది, భూమికి కూడా ఆకాష్ మీద ప్రేమ ఉందని వాడికి అప్పుడు తెలిసిందన్నట్టు సినిమాలో చూపించారు, కానీ వాడు ముందే తెలుసు కాబట్టి వచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్. ఆ మూమెంట్ లో కూడా దాన్ని మొనలాగ్ ఇచ్చి దాన్ని ఇట్లా వెళ్ళిపోనిచ్చాడు. అప్పుడే అది ఫుల్ డైలాగ్ లో దిగుతుంటే ఇట్లా భూమి ఆకాష్ ఒకరొకరు ఎదురుగుంటారు కావచ్చు కానీ ఎప్పుడు కలుసుకోలే అంటే లా 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 అసలు ఆగు, ముస్తావా కాసే ముస్తావా విను అని చెప్పేసి అక్కడ చెప్పేసి ఉంటే సినిమా అయిపోయింది సినిమా. నాకు అర్థం కాదు, ఇట్లా ఎప్పుడు ఇంటరప్ట్ చేసి వాళ్ళ డైలాగ్ ఎందుకు చెప్పారు అంటే, నాకు ఒక 2 minutes కావాలి అంటే, సరే చెప్పు అంటే, అంత కూడా కాదు, అయిపోయిందా నీ వా కూడా అయిపోయిందా, వింటావా ఇప్పుడు వింటావా? ఎందుకు? ఇది మన డైలీ లైఫ్ లో జరుగుతుంది. ఇప్పుడు నేను మా పిల్లం కొట్టుకుంటాం, మా పిల్లం తిడుతూనే ఉంటుంది నన్ను, నేను వింటా ఆఫ్ కోర్స్ కదా, ఆబ్వియస్లీ యాజ్ అ రెస్పాన్సిబుల్ హస్బెండ్ నేను వింటా. తిడతా ఉంటుంది ఎప్పుడు అంటే దానికి ఆఫ్ కోర్స్ అన్నాను. విన్న తర్వాత జనరల్లీ ఏమవుతుంది, అయిపోయిందా నీ మొత్తం బడాస్ తీసినావా, ఇప్పుడు నేను చెప్తాను అది విను అని. మొగుడు పిల్లల్లోనే కాదు, దోస్తుల్లో కూడా అవుతుంది. ఇద్దరు దోస్తులు కొట్టుకున్నా కానీ, అండ్ మనుషుల తత్వం ఏంటంటే, ఒక పాయింట్ ని డిస్కస్ చేస్తున్నప్పుడు ముందర వాడు ఎంత ఏదోగా మాట్లాడుతున్నా కానీ, అసలు ఎవరి దగ్గర అయితే రియల్ జ్యూస్ ఉన్నదో, మ్యాటర్ ఎవరికైతే యాక్చువల్ గా తెలుసో వాడు క్లారిఫై చేస్తాడు, తల్లి ఇదిగో బాబు ఇట్లా కాదు నా మాటిను అని. అవునా కదా? ఎగ్జాక్ట్ గా నా స్టోరీ చెప్పావు బ్రో. మనం కొట్టుకున్నప్పుడు కూడా అంతే, నువ్వు ఎంత వాగుతావు అంటే నేను ఒక 1 hour అట్లా టైమర్ పెట్టుకొని వెయిట్ చేస్తుంటా, ఇట్లా అయిపోయాక ఇప్పుడు అయిపోయిందా, ఇప్పుడు నేను చెప్తాను. కరెక్ట్. ఇక్కడ ఫిక్షన్ అన్న పేరు పైన, క్రియేటివ్ ఫ్రీడమ్ అన్న పేరు పైన ఎంత సాగదీస్తారంటే, అసలు నాకు ఆ ఫ్లాష్ బ్యాక్ చూసిన ఎంత ఒళ్ళు మండింది. నాకు ఆ పాయింట్ నుంచి ఒళ్ళు మండుతూనే ఉండేది. ఇంకా నీకు ఆ పాయింట్ కి మండిందా? ఎప్పుడైతే వాడు చెప్తాడు కదా, నీ రూమ్మేట్ వచ్చి నాకు చెప్పింది అది ఇది అని, వీడు అంతా మొత్తం తతంగా మైన తర్వాత చెప్తాడా? నేను అన్న, అరే ఎడ్డి నా కొడుక, నీకు ఈ విషయం తెలిసిన నువ్వు పోయి డైరెక్ట్ గా ఈ మ్యాటర్ చెప్పొచ్చు కదా, దానికి పెళ్లి కాలేదు, అది పెళ్లి చేసుకొని అంటుంది, అది మనిషి మారిపోయింది, అంతా బానే. అంటే నీకు పని పట్టలేదా? నువ్వు అక్కడ 200 కోట్ల ప్రాజెక్టులు వదులుకొని వస్తున్నావు, ఇక్కడికి వచ్చి దీనికోసం ఓ ప్రాజెక్ట్ చేస్తున్నావు అని. ఈ విషయము అంత సరే, ఇనీషియల్ గా నీకు ఏదో జర ఇంప్రెషన్ బిల్డ్ చేసేది ఉంది, ఏ మనిషికైనా తెలియదు ఆ జర ఇంప్రెషన్ బిల్డ్ అయింది, చలో ఇప్పుడైనా చెప్పి చూద్దాం, పడితే పడ్డా లేకపోతే లేదు బై అని చెప్పి వెళ్ళిపోతావు. అప్పుడు చెప్పి ఉండొచ్చు కదా, ఎందుకు మాకు 4 పాటలు 3 పెళ్లిళ్ళు ఇవన్నీ ఎందుకు చూడాల్సి నాకు అర్థం కాదు. నా బొందా అసలు ఆ 2 కోట్లు అనేది నేను వదలలేను. 200 కోట్లు మజాకా. 2 కోట్లు అంటే నేను కూడా ఒప్పుకుంటా, ఆ కరెక్ట్ పని చేసిన అమ్మాయి కోసం 2 కోట్లు ఏం పెద్ద విషయం కాదని. నాకు 200 కోట్లు అంటే నేను అమ్మాయి కాదు, నేను గుంపు అమ్మాయిలను వదిలేసి నా పెళ్ళని వదిలేస్తాను నేను. 200 కోట్లు అంటే మజాకా. 2 కోట్లు అని ఎందుకు నా మైండ్ లో పడిపోయింది అంటే, కన్ఫ్యూజన్. థై గ్యాప్ కి డొనేట్ చేయాల్సిన అమౌంట్ 2 కోట్లు మనం అనింది. కరెక్ట్. అది 200 కోట్లు బ్రోటేది.
అతను వచ్చి కూర్చొని నీకు ఒక ప్రాజెక్ట్ ఉంది 200 కోట్లు అంటే ఇమ్మీడియట్ గా వాడి ఫేస్ ఎట్లా మారిపోతుంది అంటే ఏదో పెద్దవాడు ఏదో లంచం ఇస్తున్నట్టు వాడి ప్రిన్సిపల్ కి అగేన్స్ట్ పోయినట్టు డబ్బు అవసరం గానీ డబ్బే అవసరం లేదు అని చెప్పి ఇట్లా ఓ స్లో మోషన్ వాక్ ఆఫ్ చేస్తాడు, జుట్టు ఎగురుతుంది. అక్కడ కూడా నాకు కోపం వచ్చింది, నవ్వుకుంటూ చెప్తాడు. అదే ఎవడైనా నేను 200 కోట్లు రిజెక్ట్ చేస్తున్నానంటే నాకు ఎంత బాధ ఉంటుంది. లెట్స్ బి ఆనెస్ట్. నిజంగా నాకు ఇట్లా ఒళ్ళు మండి నాకు అరే నా చేతులు కట్టేసి ఉన్నాయి. ఒక ఎక్స్ప్లెనేషన్ అని చెప్తుండే, ఇదిగో నా చేతులు కట్టేసి ఉన్నాయండి, ఏం అనుకోకండి, మీరు ఇస్తున్న ఫెంటాస్టిక్ ఆఫర్, అసలు నా లైఫ్ లో ఇలాంటి మళ్ళీ ఆఫర్ వస్తుందో లేదు తెలియదు కానీ 30s రిటైర్ అయిపోవచ్చు. 30s ఆ రోజు రిటైర్ అవుతాడు. అదే అంటే వాడు 30 years ఓల్డ్ ఉంటాడు ఈ సినిమాలో. అప్పుడు ఎర్లీ రిటైర్మెంట్ చెప్పాడు. సో నాకు అర్థం కాలేదు, ఒరే అసలు ఆ డీల్ ఏంటో అడగచ్చు కదా. 200 కోట్లు అన్నాక సరే డబ్బు పక్కన పెట్టి అసలు ఆ ప్రాజెక్ట్ ఏం చేస్తుంది సరే చెప్పు. కొంపతీసి వాడు ప్రాజెక్ట్ హైదరాబాద్ లో ఉంది అన్నాడు అనుకో, అయిపోయి వాడికి భూమి హైదరాబాద్ లో ఉంది, 200 కోట్ల సరే అది అన్ని కలిసిపోయి అది చూసుకుందాం. అది దుబాయ్ లోనే ఉంది అనుకో, నేనేం చేస్తా సార్ తెలివిగా, నేను ఫస్ట్ నా దోస్తుకు ఫోన్ చేస్తా, అరే నా సిఫారిష్ పైన నీకు 200 crore ప్రాజెక్ట్ వస్తుందిరా, 150 నీవి 50 నావి సెట్. అంటే నేను చేయ పక్కన కూడా చేయని అన్నట్టు ఉన్నది మన పరిస్థితి. ఓకే 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 ఇవన్నీ పక్కన పెట్టేసి మనం చాలా క్రిటికల్ గా చూస్తున్నాము, రియలిస్టిక్ గా ఇట్లా చూస్తున్నాము. ఇది ఒక కథ మాత్రమే, ఒక చిత్రం మాత్రమే. సో మనం దీన్ని చిత్రంగా రివ్యూ చేద్దాం ఫటాఫట్, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. ఓకే, నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజీగా తిట్టగలిగే డిపార్ట్మెంట్ చెప్తా, మ్యూజిక్. అవునా? ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు కానీ లేకపోతే సౌండ్ ఇంజనీరింగ్ కానీ ఏది కానీ, ఇంక్లూడింగ్ డబ్బింగ్. హీరోయిన్ డబ్బింగ్ ఎవరు చేసినో నాకు తెలియదు కానీ హీరోయిన్ కి వాయిస్ వాజ్ నాకైతే అది ఒక హీరోయిన్ వాయిస్ లాగా లేకుండే. అవునా? నీకు అనిపించిందా హీరోయిన్ ఎక్స్ట్రాడినరీ వాయిస్ అనిపించిందా నీకు? ఎక్స్ట్రాడినరీ కాదు కానీ మరీ అట్లా డిస్టర్బ్ చేసే అంటే నా ముందరే స్టోరీ అంతంత మాత్రం ఉన్నది. మనం ఇది ముందర కూడా డిస్కస్ చేసినాం. ఒక నార్మల్ సీన్ ని నువ్వు ఎక్సైట్ చేయాలంటే ద బెస్ట్ టూల్ ఆఫ్టర్ యాక్టింగ్ ఇస్ మ్యూజిక్ ఆర్ సౌండ్, రైట్? మన పత్తాలు బయట తెస్తాం. ఓవరాల్ సీన్ అన్ని నార్మల్ ఉండే, ఎక్కడ కూడా నీకు అదే చెప్తున్నా ఓ సస్పెన్స్ ట్విస్ట్ అరే ఇది ఒక ఇమోషనల్ మూమెంట్ అట్లా ఏం లేకుండే. సో అది లేనప్పుడు మ్యూజిక్ ని ఇంకొంచెం ఫోకస్ చేసి ఉంటే అట్లీస్ట్ అది ఒక కనెక్టింగ్ ఇది ఉండేది, అరే మ్యూజిక్ బాగున్నది ఇది, అట్లా కూడా లేకుండే. అందుకనే నాకు మ్యూజిక్ పైన ప్రాబ్లం ఉన్నది. నేను స్టోరీకి ఇంకా వెళ్తలేను. ఇక్కడ నేను స్పష్టంగా అడగాలి, ఎందుకంటే నేను మ్యూజిక్ పేరు కింద నువ్వు 2-3 కలిపిస్తావు. అన్ని కలిపిస్తాను నేను. ఎక్కడెక్కడైతే ఒక ఇన్స్ట్రుమెంట్ వస్తుందో, పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సౌండ్ కానీ అన్ని కలుపుతున్నాను నేను. ఓకే, అయితే నేను కొంచెం స్పెసిఫిక్ గా చెప్తా. సాంగ్స్ దగ్గర వచ్చేసి పాటలు అవసరం లేదనేది పక్కన పెడితే, సాంగ్స్ దగ్గర వచ్చేసి ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి కంపోజర్ కి ఏదైతే పని ఇచ్చారో అతను తిరిగి ఏం చేశాడు, సాంగ్స్ మెలోడిక్ గా ఉండే, సాంగ్స్ యాక్చువల్ గా బానే ఉండే నాకు. ఓకే, సో ఐ థింక్ ఆ మ్యూజిక్ కంపోజర్ ఎవరు సాంగ్స్ మీద బాగా పనిచేస్తాడు. ఓకే, సెకండ్ థింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి అది మొత్తం ఒక సింథసైజర్ ఏదో ఈడియం సౌండ్ పార్టీ ట్రాక్ లాగా ఉండేది. వాడు 200 కోట్లు రిజెక్ట్ చేసినా కూడా ఆ సీన్ లో అదే ఆ సీన్ లో ఈడియం మ్యూజిక్ ఏంద్రా నాకు అర్థం కాదు అసలు. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు అంత ఖాస్ అనిపించలేదు. సౌండ్ ఇంజనీరింగ్ అంటే ambient సౌండ్స్, హీరోయిన్ డబ్బింగ్, కాఫీ షాప్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అనిపించింది నాకు. అంతగా డిస్టర్బ్ అవ్వలేదు నేను దాంట్లో. లేకపోతే ఏం డిస్టర్బ్ అవుతావు అంటే నాకు ఆ మూవీ నుంచి డిస్ట్రాక్ట్ చేసేంత మూవీలో ఏముందా డిస్ట్రాక్ట్, అది వేరే పాయింట్. కానీ సౌండ్ నిజంగా అంత డిస్ట్రాక్ట్. నేను ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ అంటున్నా. ఏంటంటే ఒక మూవీ కనుక నేను గ్రిప్ చేస్తలేదు త్రూ ద స్టోరీ నుంచి నేను గ్రిప్ చేస్తలేదు అంటే జనరలీ నీకు సౌండ్ పైన వెళ్తుంది, సౌండ్ గుర్తుంటది నీకు. అరే ఈ సౌండ్ బాగుంది. సినిమా బండే నేను తీసుకో ఫర్ ఎగ్జాంపుల్, అందులో నీకు మూవీ ఎక్కడెక్కడైతే కొంచెం స్లోగా నడుస్తుంది, నార్మల్ గా నడుస్తుందో నీకు ఆ విలేజ్ అంబియన్స్ ఇంకా అందులో ఉండే ఆ సౌండ్ ఇంజనీరింగ్. ఇందులో అది నువ్వు కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుతున్నావు, ఈ వీళ్ళిద్దరిదే వాయిస్ వినబడుతుంది, నాకు చుట్టుపక్కల ఏం వినబడతలేదు. అండ్ వీళ్ళు మాట్లాడేది నాకు ముందరే తెలిసిపోయింది, నేను నాస్ట్రాడామస్ అయిపోయినా, ఇది ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు ఈ కాన్వర్సేషన్ అని. సో నాకు చుట్టుపక్కల అంబియన్స్ కూడా నన్ను గ్రిప్ చేస్తలేదు, అందుకనే ఇట్స్ ఎ వీక్ పాయింట్ అంట. ఆ ఒక సీన్ లో నేను ఒప్పుకుంటా, కానీ అన్ని సీన్స్ లో అట్లానే ఉండేనా? ఇన్ జనరల్ పెళ్లి సీన్లలో పెళ్లి హడావిడి నీకు ఎట్లా తెలిసింది చెప్పు? అసలు పెళ్లి హడావిడి అన్నట్టు ఉండేనా? ఎందుకు లేకుండా చెప్పు? పిల్లల సౌండ్లు లేవు, వెనకాల ఎవరో వంట చేసే సౌండ్ ఏదో ఒకటి ఇంట్లో చేస్తున్నావు, పోనీ ఫంక్షన్ హాల్లో చేస్తున్నా అంటే వేరే విషయం. ఇంట్లో చేస్తున్నప్పుడు ఆ ఇంటి సందడి బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఎంతసేపు వీళ్ళది టా
టా నడుస్తున్నది, ఏం లాభం చెప్పు? అది నేను అంటున్నా. యా, దట్స్ అ పాయింట్ బ్రూట్. అది డెఫినెట్ గా ఒప్పుకోవచ్చు. ఇది చాలా తక్కువ మందిని చూసినా ఎవరైతే అంబియంట్ సౌండ్స్ తోటి ఆడియన్స్ ని గ్రిప్ చేస్తారు. చాలా తక్కువ మూవీలో అయింది ఇది, మనం ఇప్పటివరకు రివ్యూ చేసిన మూవీలలో. కానీ నువ్వు రీసెంట్ గా ఎవరితోనో ఇండస్ట్రీ వాళ్ళతో ఏదో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పారు కదా నీకు, ఈ సౌండ్ వాళ్ళు బాగానే రికార్డ్ చేస్తారు కానీ ఓటీటీలో వచ్చేసరికి అది ఏంటంటే ఈ అతికిచ్చినట్టు ఏవైతే అనిపిస్తున్నాయి చూడు, ఆ అతికిచ్చినట్టు వచ్చిన సౌండ్ ఎందుకు వస్తుందంటే జనరలీ మన ఇండస్ట్రీలో అక్రాస్ ఇండియా ఇది జనరలీ ఏంటంటే వాళ్ళు చేసే ఇంజనీరింగ్ మొత్తము ఆ డాల్బీ డిజిటల్ థియేటర్ ఎఫెక్ట్ కోసం చేస్తున్నారు. ఇప్పుడు ఓటీటీల దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక్కొక్క ఓటీటీ స్టాండర్డ్ ఒక్కొక్క లాగా ఉన్నది, అందరికి ఒక టెంప్లెట్ లేదు. నెట్ఫ్లిక్స్ ఒకటి ఉన్నది, ప్రైమ్ ఒకటి ఉన్నది, Z5 ఒకటి ఉన్నది, ఆహా ఒకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, మెజారిటీ ఆఫ్ మన ప్లాట్ఫామ్స్ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ పక్కన తీసేస్తే ఈ Z5 కానీ ఆహా కానీ ఇవన్నీ మెచ్యూర్ ప్లాట్ఫామ్స్ కాదు, ఇవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. అండ్ ఈ ప్లాట్ఫామ్స్ కూడా ప్రిడామినెంట్లీ సీరియల్ల కోసం స్టార్ట్ చేసినవి, దే ఆర్ నాట్ ఫీచర్ ఫిల్మ్ కోసం, మెయిన్ స్ట్రీమ్ ఫీచర్ ఫిల్మ్ కోసం కాదు ఇవి. నెట్ఫ్లిక్స్ ప్రైమ్ ఏంటంటే ప్రైమరీలీ మూవీస్ కోసమే స్టార్ట్ అయినాయి. ఆహా కానీ ప్రైమరీలీ సినిమాల కోసమే కదా తీసింది. ఆహా ఎక్సెప్షన్. ఇప్పుడు నువ్వు అంటే Z5 చూడు, సోనీ లివ్ చూడు, వూట్ కానీ ఏవైతే మన లోకల్ ఇవి స్టార్ట్ అయినాయో ఇవన్నీ ప్రిడామినెంట్లీ టీవీ షోస్ ఆర్ వెబ్ సిరీస్ కోసం స్టార్ట్ చేసింది. ఫీచర్ ఫిలిం మొత్తం టేకింగ్ ఏ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ మెషినరీ డిఫరెంట్. సో దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆల్రెడీ రికార్డ్ చేసేస్తున్నారు సింక్ సౌండ్ లో కానీ డబ్బింగ్ లో కానీ, ఎందుకంటే వాళ్ళు ఫైనల్ ప్రోడక్ట్ తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలి కదా. వీళ్ళకి ఇచ్చేసరికి మళ్ళీ దే ఆర్ పుషింగ్ బ్యాక్, అరే మీరు చూసుకోండి సౌండ్ ఇట్లా మా స్టాండర్డ్ ఈ ప్రకారం లేదు. దానివల్ల వీళ్ళు అయిపోయిన ప్రోడక్ట్ పైన ఓవర్లాప్ చేస్తున్నారు, అందుకనే మనకు ఆ అతికిచ్చిన ఫీలింగ్ వస్తుంది. సో నౌ ఐ అగ్రీ, కొన్ని సార్లు కొన్ని మూవీస్ లో కనుక ఆ డైలాగ్ ఇట్లా పైనుంచి పెడుతున్నట్టు నీకు అర్థమైపోతుంది కదా, డబ్బింగ్ జర పైనుంచి చేసినారు అతికిచ్చారు అని. ఐఎమ్ ఓకే టు లెట్ ఇట్ గో. అండ్ మనకు ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉండే ఏదో తప్పు ఉన్నది ఇక్కడ, వీళ్ళు మరి ఇంత ఘోరంగా అయితే ఉండొద్దు అని. అవును, మనం మెన్షన్ కూడా చేసినాం. కానీ ఇది అది కాదు, నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే అంబియన్స్ ని ఎట్లా గ్రిప్ చేస్తున్నావు, దాన్ని ఓవర్లాప్ చేసినా కానీ నాకు తెలుస్తుండాలి కదా, అది టోటలీ మిస్సింగ్ గా ఉన్నది. అయితే వీళ్ళు ముందుగా సౌండ్ 2 సార్లు చేయాల్సి వస్తుంది, ఒకటి థియేటర్ కోసం ఒకటి కోసం. సో అంటే దిస్ ఇస్ ఎ న్యూ ప్లాట్ఫామ్, ఇదంతా జస్ట్ లైక్ 2 years old టు బి ఆనెస్ట్. సో ఈ 2 ఏళ్లలో ఎంతనే అర్థం చేసుకుంటాను, రాను దే విల్ ఆబ్వియస్లీ ఇంప్రూవ్ అవుతాయి ఇవి. అండ్ ఐఎమ్ పాజిటివ్, మనకున్న టెక్నీషియన్స్ మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే లాట్ హ్యాస్ చేంజ్డ్. ఒక విధంగా ఇది సౌండ్ టెక్ వాళ్ళకి ఒక అడిషనల్ రెవెన్యూ అవుతుంది. అబ్సల్యూట్లీ. బట్ కమింగ్ బ్యాక్ టు ద మూవీ, మ్యూజిక్ అయితే నా ఇదే ఐ అగ్రీ. ఇప్పుడు నాకు స్టోరీ అన్నిటికంటే ఇంపార్టెంట్ కాబట్టి ఈ సినిమాలో అదే నాకు వీకెస్ట్ పాయింట్ అనిపించింది. ఒకటి ఏంటంటే మిడ్ వే త్రూ ద సినిమా అయిపోయింది సినిమా, దాని తర్వాత కాలేజ్ లో వాళ్ళు ఏం బీకారు ఎవరిని అవసరమే లేదు. హీరో ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్, మదర్ ఫ్లాష్ బ్యాక్, కాఫీ షాప్ ఫ్లాష్ బ్యాక్, అస్సలే అవసరం లేకుండా గంట సేపట్లో సినిమా అయిపోయేది. అదొక పెద్ద వీక్ పాయింట్. ఇంకో పెద్ద వీక్ పాయింట్ ఏంటంటే దుబాయ్లో వీడు తిరుగుతూ ఉంటే ఈ ఎక్స్ కాలేజ్ క్లాస్మేట్ కలిసి ఒక్క మాట చెప్పడం, ఒరే నిన్ను కాలేజ్లో అది ప్రేమించేది అనగానే వీడు మొత్తం వరల్డ్ మారిపోయి ఇట్లా ఇండియాకు వచ్చి ఇంకా ఒకటే ట్రాక్లో ఇప్పుడు దీన్నే పెళ్లి చేసుకోవాలన్నట్టు వస్తాడు వీడు. అదంతా కన్విన్సింగ్ అనిపించలే, ఎందుకంటే ఆ క్యారెక్టర్ కాలేజ్ నుంచి చూపిస్తుంటే ఎట్లా కెరియర్ మైండెడ్ ఉండే అమ్మాయిల్ని పట్టించుకునేవాడు కాదు. నువ్వు సినిమా హీరోలాగా ఉంటావు అని 3-4 సార్లు మాత్రమే చెప్పారు. మీతో వేరే వాళ్ళు వచ్చి ఏదో మాకు ఇట్లా రిజిస్టర్ కానట్టు వీడే హీరో ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారు, సెల్ఫీ తీసుకుందామా, ప్రతి ఒక్కడు సినిమా హీరోలాగా ఉన్నావు. సరే మాకు అర్థమైపోయింది, నవ్వుకుంటూ ఇంట్రొడక్షన్ సీన్ కూడా ఇచ్చాడు, అక్కడే అర్థమైపోయింది. మాకు తెలుసు వాడు ఎవడో, మేము పోస్టర్ చూడగానే పట్టేసాం వీడా హీరో, వరుడు వీడే. సో వాడి క్యారెక్టర్ అలా ఉండే, అమ్మాయిల్ని పట్టించుకునేవాడు కాదు. ఇండియాకి వచ్చినప్పుడు కూడా ఫ్రెండ్ కూడా కంప్లైంట్ చేస్తాడు, ఒరే నువ్వు చూడవు నన్ను కూడా చూడనివ్వు రా అంటాడు. సో అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది ఆ క్యారెక్టర్ ట్రేట్. అలాంటి వాడు ఎప్పుడు లేనిది దుబాయ్ లో ఇన్నేళ్ళు అయిపోయాయి కాలేజ్ అయిపోయి, అసలు ఆ అమ్మాయి గురించి గుర్తు లేదు, పట్టింపు లేదు, ఏమీ లేదు, కాంటాక్ట్ కూడా లేదు. సడన్ గా ఇది ఏదో రోడ్డు మీద కలిసేసి అరే బై ద వే నేను ప్రేమించింది ఆటో అని చెప్పి చెక్కేస్తా చూడు. ఇక్కడ అందరూ చెప్పి వెళ్ళిపోతారు. అదే
నాకు అర్థం కాలే, ఒక్క లైన్ అనగానే వీడికి ఎక్కడ లేని ప్రేమ ఇట్లా పుట్టుకొచ్చి తనుకుంటూ వస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో ఎప్పుడైనా ఇట్లా సడన్ గా చేస్తాడు ఏదైనా, ఓకే నీకు చెప్పియాడు, అర్థమవుతుందా? ఇక పక్కన పెట్టేస్తే ఆ పర్టికులర్ ప్లాట్ ఏదైతే ఉంది కదా, ఈ అమ్మాయితో కలుస్తాడు ర్యాండమ్ గా, అమ్మాయి కూర్చొని చెప్తుంది అది ఇది, సరే ముందర ఏం డిస్కషన్ ఏందో తెలియదు, సో మనం అది ఇద్దాం అడ్వాంటేజ్. ముందర ఓ గంట సేపు మాట్లాడుంటారు, మాట్లాడి అరే బై ద వే మీ రూమ్మేట్ ఆ పిల్ల ఉండే కదా ఏమైంది అంటే, అరే ఆ పిల్ల అని చెప్పి చెప్పుంది, ఓకే అవన్నీ పక్కన పెట్టేసి. నాకు 2 పెద్ద ప్లాట్ ప్రాబ్లమ్స్ ఏమనిపించినాయి తెలుసా ఆ పర్టికులర్ దీంట్లో. వీడు ఈ భూమితో ఎక్కువ క్లోజ్ ఉండే కాలేజ్ లో ఈ రూమ్మేట్ కంటే. వాడు మళ్ళీ ఒక 20 ఏళ్ల దాకా కూడా కలవలే, 20-30 ఏళ్ళైనా. కాలేజ్ వాడు ఆర్కిటెక్చర్ అంటే 23-24 వరకు అవుతుంది, వీడికి 30 ఏళ్ళు. 7 ఏళ్ళు ఈజ్ నాట్ ఎ లాంగ్ టైం. అంటే వీడికి అసలు ముఖం దిక్కు లేకుండా పోయింది ఆ పిల్ల. నంబర్ 1 అన్బిలీవబుల్ అది వెళ్ళిపోయినా గానీ ఈ వీడు కనీసం ఒక్కసారో 2 సార్లు ఏ ఫేస్బుక్ లో ఏడనో అక్కడ చూసి ఉంటారు కదా. దట్ ఈస్ నంబర్ 1 వీకెస్ట్ నాకు ఆ ప్లాట్ లో వీక్ లింక్ అని. సెకండ్ వీక్ లింక్ ఊరంతా వెతుకుతుండ అండ్ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదరే ఇస్తున్నాడు, తెలియదట. నీ క్లాస్మేట్ కంపెనీని మీ అయ్యే ఫండ్ చేస్తుండ, తెలియదా నీకు? ఆబ్వియస్గా తెలుసు. వాళ్ళ అయ్యే కొంచెం దీని ప్రొఫైల్, అరే నీ క్లాస్ పిల్ల ఎవరోరా, నీ కాలేజే నీ బ్యాచేరా, ఫండింగ్ కోసం కదా. ఎందుకంటే ఇప్పుడు ఆయన పైసలు ఎవడైనా ఇన్వెస్టర్ పైసలు పోస్తున్నాడు అంటే కొంచెం అన్న బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాడు. ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినప్పుడు అరే నీకు నీ బ్యాచ్ అంటారా ఏంది, ఈమె మంచి అమ్మనా ఏం సంగతి అని ఒక మాట అడుగున్నాడా. అరే నీ ఇంకో గమ్మత్తైన విషయం తెలుసా, దవడపై కొడతా కొడుక నా వెనకాల లైన్ వేస్తున్నావా అని అడుగుతాను నేనైతే ఫస్ట్. సో ఇవి నాకు వీకెస్ట్ లింక్స్ అనిపించినాయి. ఇట్స్ స్టోరీ రైటింగ్ ప్రాబ్లం అంటే కంప్లీట్ చేయండి. ఒకవేళ పొరపాటున ఆమె వచ్చి చెప్పింది, మనకు కూడా అవుతుంది ఏంది, ఇప్పుడు అలుమినాకి వెళ్ళాం అనుకో, బై ద వే తెలుసా నీకు ఆ పిల్లకి నీ పైన క్రష్ ఉండే కాలేజ్లో ఉన్నప్పుడు, అవునా నాకు తెలియదు ఈ విషయం అని చెప్పి వెంటనే పోయి ఏం లైన్ వస్తుండేనా నాకు ఏదో అట్లీస్ట్ నీకు తెలుస్తుంది రైట్, అట్లీస్ట్ పోయి మాట్లాడుతావు బచపనాలు అది ఇది అంటావు. ఈ పిల్ల ఇట్లా చెప్పిన తర్వాత వీడు ఊరంతా వెతుకుతుండంటే ఇక సడన్ గా అసలు అంటే వీళ్ళు దోస్తులందరూ బిక్రాయించిపోయిన వీడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, వీడు మూలలో ఉంటుండ అన్నట్టు చేసిండ్రు. ఆ బిల్డప్ నాకు మరీ ఫార్ ఫెచ్డ్ అనిపించింది, అది అట్లా చేసి ఉంది లేకుండా, ఏది కన్విన్సింగ్ లేకుండా. అండ్ స్టోరీలో నాకు అనిపించింది దీన్ని ఇంప్రూవ్ ఎలా చేసి ఉండొచ్చు, ఇవే క్యారెక్టర్స్ పెట్టుకొని భూమి ఆకాశ్ ఎలా అయితే ఉన్నారు, ఇవాళ రేపు కెరియర్ ఎక్కువ అయిపోయి ఫోకస్, మ్యారేజెస్ కొంచెం డిలే అవుతున్నాయి కదా, జనరల్ గా ట్రెండ్ చూస్తున్నాం మనం. సో వీడు కెరియర్ మైండెడ్ వాడు, భూమి కూడా సీరియస్ గా కెరియర్ మైండెడ్ గా కంపెనీ చేస్తుంది అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ అవన్నీ లేకుండా వీళ్ళిద్దరు హైదరాబాద్ లో కలుసుకొని సీరియస్ గా ఆ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు. మధ్యలో కంపెనీలో ఎవరికో ఇట్లా పెళ్లి ప్రాబ్లం వస్తే వాళ్ళు నిజంగానే హెల్ప్ చేశారు. ఈ న్యాచురల్ అకరెన్సెస్ ద్వారా వాళ్ళ వేవ్ లెంత్ ఎంత మ్యాచ్ అవుతుంది, వాళ్ళకి కనెక్షన్ ఎట్లయితే పుట్టుకొస్తుందో దాని వల్ల కెరియర్ అంతా బానే ఉంది. కానీ ఇది నాకు ఇంకెక్కడ దొరకదే, ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ లాగా కనిపిస్తున్నారు. సో ఆ కెరియర్ నుంచి వాళ్ళ ఫోకస్ ఇట్లా ఇండివిజువల్ ఇట్లా పార్ట్నర్షిప్ కి ఫోకస్ అట్లా మూవ్ అవ్వడము ఈ 21st సెంచరీలో కనీసం అలా చూపించినా నాకు ఇంప్రూవ్మెంట్ ఉండేది. బోగస్ నువ్వు అయితే నా నోట్లకి వెళ్ళి పళ్ళు తీసుకున్నావు, లిటరల్లీ చెప్తున్నా. నేను ఎగ్జాక్ట్ అదే ఆలోచిస్తున్నా తెలుసా. ఆ మదర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఫెంటాస్టిక్ యాక్టర్. ఆమె ఇప్పటివరకు చేసిన మూవీలలో అవుట్ రైట్ ఆమె స్టాంప్ కనబడుతుంది, స్క్రీన్ పైన రాగానే మొత్తం నీకు ఆమె పైన వెళ్తుంది దృష్టి, ఎందుకంటే షీ సచ్ ఎ గుడ్ యాక్ట్రెస్. ఆ క్యారెక్టర్ ని ఇంకా ఇంటిగ్రల్ గా చేయాలంటే ఆమె ఎప్పుడు సైడ్ లైన్ లో ఆమె బాధలు ఏమో పడుతున్నట్టు అనిపిస్తుంది కదా, షీ కొంచెం డిస్కనెక్టెడ్ ఉంటుంది ఆమె క్యారెక్టర్. సో ఆమెను కనుక లిటరలీ ఒక ఇంటిగ్రల్ పార్ట్ చేయాలి, బికాస్ టెక్నికలీ మూవీ పేరు ఆమె కాన్సెప్ట్, వరుడు కావాలని అనేది మదర్ కాన్సెప్ట్, ఆమెకే కావాలి. వాళ్ళ అయ్యకొద్దు, దోస్తుల కొద్దు, కాఫీ షాప్ కొద్దు, ఆమెకే కావాలి వరుడు. సో నేనేమనుకుంటుండే అంటే ఒకవేళ వీళ్ళిద్దరు కాలేజ్ దోస్తులే, ఓకే ఓకే ఓకే, ఈమెకు వాడంటే కాలేజ్ లో ఇష్టం ఉండే, ఓకే ఓకే ఓకే, ఈమెకు ఓ పెద్ద సమస్య వచ్చింది. ఎవరు హర్షవర్ధన్ ఉంటాడు, వాడి ప్రాజెక్ట్ బిస్కెట్ చేస్తుంది, సిగ్గుండాలి అసలు దవడపైన కొట్టాలి ఆ సీన్. అది నాకు అది ఇంకో కోపం ఉన్నది అనుకో, ఏదైనా పోనీ. హర్షవర్ధన్ది పెద్ద ప్రాబ్లం గండం వచ్చి పడ్డది, ఓకే. నేను రాసి ఉంటే స్టోరీ, ఒకవేళ ఇదే సింపుల్ లవ్ స్టోరీని కొంచెం ఒక ఏమంటారు ఒక మల్టీ లేయర్ గా రాయాలంటే ఈమె పోయి అప్రోచ్ అవుతుంది అగేన్స్ట్ హర్ విల్ ఎవరిని, ఆకాష్ని. ఇదిగో నాకు ఇట్లా పెద్ద ప్రాబ్లం ఉన్నది, నీకు చిన్న ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు, ఏదో చెప్పి కన్విన్స్ చేస్తుంది. కన్విన్స్ చేసి కొంచెం నాకు ఈ ప్రాజెక్ట్ చేసి ఇట్లా ఉన్నది పరిస్థితి అంటే వీడు వస్తాడు ఈమె కోసం. అరే దోస్తు చలో మస్తు చేసేసినాం మనం, ఎదిగిపోయినాం, ఒక బ్రేక్ లాగా ఉంటది అని చెప్పి వీడు దోస్తున్నాడా
అదే ఆ హీరో దోస్తు వెళ్ళి కన్విన్స్ చేస్తాడు ఆకాష్ 200 కోట్ల ప్రాజెక్ట్ ని రిజెక్ట్ కొట్టే లెవెల్ వచ్చింది. అరే ఈ ప్రాజెక్ట్ నువ్వు చేసినావు కదా, నేను చూసుకుంటా, ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసి నువ్వు కూడా పోరా, ఎన్ని రోజులని ఇట్లనే ఒక్కడే, మీ కాలేజ్ దోస్తులే కదా, పోయి కొంచెం చిల్ అవుట్ అయ్యారా, ఎన్ని రోజులు కష్టపడతావు, ఏదో కన్విన్స్ చేసి పంపిస్తాడు. ఇక్కడికి వచ్చి వీళ్ళు సిన్సియర్ గా అవసరం లేని ఫైట్లు లేకుండా వీడు పోయి ఒక లాజికల్ రీజన్, వీడి ఎక్స్పీరియన్స్ తోటి ఆ హర్షవర్ధన్ కి ఒక సొల్యూషన్ ఇస్తాడు. ఇదిగో బై 6 months నేను చూసుకుంటా, నీకు దోకా లేకుండా నేను చూసుకుంటా, ఏదో చెప్తాడు. అండ్ హర్షవర్ధన్ క్యారెక్టర్ ఎట్లా వాడతావు, వీడు ఎక్స్ట్రాడినరీ ప్రెషర్ పెడతానే ఉంటాడు పక్కకి. ఇదంతా అవుతున్నప్పుడు వీళ్ళిగా 6 months లో ఏదో డెలివరీ చేయాలి. ఈ పనిని తీసుకెళ్లి వీళ్ళు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళ మదర్ ఉన్నారు కదా, వీళ్ళ మదర్ కి కన్ను పడుతుంది దీని పైన. కన్ను పడి అరే వీడు కరెక్టర్ అబ్బాయి నాకు అని చెప్పి ఈమె ఇన్స్టిగేట్ చేస్తుంది. ఆ రొమాంటిక్ ఫ్లేర్ ఏదైతే రావాలో ఈ మదర్ వల్ల వీళ్ళిద్దరు కలుసుకొని అల్టిమేట్లీ పెళ్ళి అవుతారు అన్నట్టు తీసుకెళ్తుండే. అప్పుడు ఏమవుతుంది, 4-5 క్యారెక్టర్లకు జెన్యున్ వాల్యూ ఉంటుంది. ఎట్లా అయిపోయిందంటే హర్షవర్ధన్ తనులు తిన్నికి వచ్చిండు, అయిపోయింది, తిన్నాడు, వెళ్ళిపోయాడు. మదర్కి ఆ బుక్ దొరికింది, అయిపోయింది. ఇంకా భూమి తండ్రి ఈ సినిమాలో అడ్వకేట్. సో ఆ క్యారెక్టర్ అడ్వకేట్ ఉండడానికి అసలు ఎక్కడా ఉపయోగపడలేదు. నువ్వు ఇట్లా చెప్పింది హర్షవర్ధన్ ప్రెషర్ పెడుతున్నాడు అంటే ఒక లీగల్ యాంగిల్ కూడా తీసుకొచ్చి దానికి అతనికి కూడా ఒక రీజన్ ఉండేది ఆ సినిమాలో ఉండడానికి. సో హీరో తెలివితేటలు చూపించాలంటే ఇన్ని లివర్స్ ఉంటుండే నీ దగ్గర. అవును, కానీ ఏం చేసిండ్రు, ఈ హీరో బికారిగాండ్లేగా తిరుగుతూనే ఉన్నాడు 200 కోట్ల ప్రాజెక్ట్ వదులుకొని. సో ఇది నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ ప్రిమైస్ ని మీరు ఇట్లా చూపించుంటే క్యారెక్టర్లకు వాల్యూ వచ్చేది, స్టోరీ కూడా గ్రిప్పింగ్ ఉండేది. అవసరమైన ఈ ఫ్లాష్ బ్యాక్ ఏదో లాస్ట్ లో వాడికి తెలిసింది అనుకో, వీళ్ళ అమ్మ ఆ బుక్, నీకు ఆ బుక్కే చూపించేది ఉందంటే లాస్ట్ కి ఆ బుక్ చూపించి ఇక ఫైనల్ పత్తా ఇస్తుంది వాళ్ళ అమ్మ, చూడు బాబు ఎంత పిచ్చో మా కూతురికి నువ్వు అంటే అని చెప్తే వీడు కూడా ఇక కరిగిపోయి అరే మంచిగానే ఉన్నది కదా, చలో ఏమున్నది పోయేది ఏమున్నది, క్లైమాక్స్ వచ్చింది, మూవీ పెళ్లి చేసేసుకుందాం అని చెప్పి హీరో ఒప్పేసుకుంటాడు. అన్ని వాడుకో, వాడు ఎందుకు స్లో మోషన్ ఫాస్ట్ మోషన్, వాడు మధ్యలో పెళ్లిలో వస్తారు కదా సప్తగిరి ఇంకా ఇంకోడు, ఎందుకు అవి ఎందుకు అవి, దాని మధ్య జబర్దస్త్ చూసుకుంటాం కదా పోయి మనం, అలా కామెడీ చూసేది ఉందంటే అదే వచ్చింది బ్రో. ఈ సినిమా లుక్ మాత్రము మోడర్న్ గా కంటెంపరీగా తీశారు, కానీ ఆ లుక్ సర్ఫేస్ లెవెల్ కిందికి వెళ్తే టిపికల్ ట్రోపులు నిండా నింపేసి ఉన్న 90s సినిమాలు. ఈ హీరో హీరోయిన్ ఒకరికొకరు చెప్పుకోకుండా మాట్లాడుకోకుండా, ఒక్క పార్క్ లో పాట ఒక్కటి తక్కువ ఉండే అది కూడా ఉంటే డైరెక్ట్ 70s పిక్చర్ ఉండేది. ఇది నాకు ఇంకో ఒళ్ళు మండిన విషయం చెప్తా, హీరో బెల్ట్ వేసుకోడు. నాకు చూస్తున్నంత సేపు అరే బెల్ట్ ఎందుకురా వేసుకోడు, నాకు ఎంత కోపం వచ్చిందంటే, అది ప్యారిస్ లో ఫ్యాషన్ అయి ఉండొచ్చు, కానీ ఇండియాలో ఉన్నావు కదా నోరు మూసుకొని బెల్ట్ వేసుకోవచ్చు కదా. సరే అదంతా హీరో పర్సనల్ విషయాలు అనుకో, మనం పర్సనల్లోకి వెళ్ళాం. అన్ని అంత పైసలు పెట్టుకుని బెల్ట్ వేసుకోలేదు ఎందుకో పాపం. దుబాయ్ లో నువ్వు ఎండలో ఓపెన్ టాప్ నడిపావు అనుకో, బెల్ట్ వేసుకుంటే చెమట పడుతుంది, అక్కడ ఇది వస్తుంది పచ్చతామర కాదు ఏమంటారు, ర్యాష్లు వస్తాయి. అంత టైట్ ఉండదు, కాలు తిరగాలి కొంచెం. సరే ఇది ఇక స్టోరీ కూడా అయిపోయింది. నాకు ఇంకా మిగిలింది పెద్దగా అనిపిస్తలేదు. యాక్టింగ్ ఏమంటావు నువ్వు, ఎవరెవరు నచ్చింది నీకు? యాక్టింగ్ ఆఫ్ కోర్స్ భూమి వాళ్ళ మదర్ ఆబ్వియస్ చెప్పాలి, కానీ చెప్పాలి కదా, క్రెడిట్ ఇవ్వాలి కదా. ఇంకా యాక్టింగ్ ఎవరిది నచ్చింది, ఎవరికి అంత స్కోప్ లేకుండే. ఆ ఎండి టిపికల్ ఎప్పుడైతే ఎలా అయితే చేస్తాడో అలానే చేశాడు. సో అంత ఫైనలీ ఆయన నీష్ దొరికింది. నాకు ఎక్కడ మండింది, హర్షవర్ధన్ ని పెట్టుకొని కూడా నువ్వు వాడుకోలేదు సరిగ్గా మండింది. వెన్నెల కిషోర్ కి కూడా అంత స్కోప్ లేకుండే. వెన్నెల కిషోర్ అయితే నాకు చాలా బాధ అనిపించింది. మనం ఓపెన్ గా చెప్పుకుంటాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడియన్స్ అంటేనే మనకు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. దానికి తోడు వెన్నెల కిషోర్ ఒక షిమరింగ్ లైట్ మన తెలుగు ఇండస్ట్రీ కామెడీ సీన్ లో. ఆయనతో పాటు ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు ఆ లెవెల్లో. అంత అంటే అదని ఏమంటారు, ఆ కామెడిక్ బ్యాటన్ ని ఇంకా క్యారీ చేస్తుంది. ఎవరున్నారు చెప్పు వెన్నెల కిషోర్ కాకుండా, అంటే ప్రాపర్ కామెడిక్ క్యారెక్టర్. అదంతా కాకుండా ఈ సినిమాలో కామెడియన్స్ మీద కౌంటర్ కూడా వేశారు, గుర్తుందా డైలాగ్? అది చెప్పు, నా రేటింగ్ ఇప్పుడే మారిపోతుంది. కామెడియన్ల పైన కౌంటర్ వేస్తే ఒళ్ళు మాడిపోతుంది. సెల్ఫీ తీసుకోవాలి అని మన సినిమా హీరోని అడిగితే, వరుడు అడిగితే ఫ్రెండ్ వచ్చి నాతో తీసుకోండి సెల్ఫీ అంటే, ఎవరైనా సెల్ఫీ తీసుకుంటే హీరోలతో తీసుకుందాం అనుకుంటారు కానీ కమెడియన్లతో ఎందుకు తీసుకుంటారు అంటారు. అందుకనే చెప్తున్నా కదా, ఆమెకు పెళ్లి కాలే, అందుకని మూవీ అంతా పెళ్లి ఎందుకు కాలే అంటే దీనివల్లనే కాలే. భూమి అనలేదు, ఆ సెల్ఫీలు తీసుకుంటా చూడు ఫుల్ గా సరళ ఎవరో నాకు అర్థమైంది. కానీ పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా నాకు కొన్ని
యాక్టింగ్ అయిపోయిందంటావా? యాక్టింగ్ అయిపోయింది లిటరల్లీ, ఇంకేముండే చెప్పు యాక్టింగ్. యా, అన్ఫార్చునేట్ ఉండేది. ఎవరికి ఎక్కువ లేకుండా ఛాన్స్. హీరోయిన్ సరిగ్గా చేయలేదు అనిపించింది. నాకు బాగానే చేసింది అనిపించింది, ఆ క్యారెక్టర్ ఎంత అప్ టైట్ గా ఉండాలో. అదే అంటే నాకు లైట్ అన్నట్టు ఉండే. అప్ టైట్ క్యారెక్టర్స్ ఎగ్జాంపుల్ తీసుకో, అంటే రాంగ్ ఎక్స్ప్లెనేషన్ అనుకో, రాంగ్. రమ్యకృష్ణ చేసింది అప్ టైట్. పాత రజనీకాంత్ మూవీలో అప్ టైట్ ఉంటది, నో నాన్ సెన్స్ ఉంటది. రమ్యకృష్ణ అది తీసుకొచ్చేది ఆ స్క్రీన్ పైన. అరే ఈ మీద పెట్టుకుంటే ఎందుకు రా నాయన అనవసరంగా. అప్ టైట్ అంటే అదే కదా, దాని అర్థం అదే. ఈ మీద పెట్టుకుంటే అనవసరంగా పెంటలో చేసినట్టు అన్నట్టు ఉండాలి. ఈ మీద అంత ఎక్కడ సెల్ఫీలా ఫోన్ ఇచ్చేసి, ఇదా ఫోన్ ఇచ్చేసి, లైటరా లైటర్ ఇచ్చేసి, సిగరెట్ వస్తా సిగరెట్ ఇచ్చేసి, అన్ని జమ చేసుకుంటా పాత సామాన్లు లాగా. సో అది రైటింగ్ లో అది ఎఫిషియన్సీ. నేను అదే అంటున్నా, నువ్వు ఎప్పుడు ఇక్కడ మనకి డిబేట్ అవుతుంది బోకస్. రైటింగ్ ఎట్లయినా ఉండని. ఒక మంచి ఆర్టిస్ట్ ఏం చేస్తాడంటే ఉన్న పిసరంత రైటింగ్ తోటి కూడా హీ అవుట్ పర్ఫార్మ్స్ దట్ ఆర్టిస్ట్ అవుట్ పర్ఫార్మ్ చేయాలి ఉన్న రైటింగ్ ని. ఇక్కడ అవుట్ పర్ఫార్మ్ నాకు మక్కి టు మక్కి అనిపించింది అంతే. ఇట్లా రాసిండ్రా, నేను ఇట్లా చెప్పాలన్నా, ఇట్లా చూడాలా, చేసిన. అవుట్ పర్ఫార్మ్ చేయలేదని నేను కూడా ఒప్పుకుంటా, బట్ ఎంతైతే కావాలో స్కోప్ ఉండే కదా. జస్ట్ అబౌట్ ఎనఫ్. పాయింట్ ఏంటంటే స్కోప్ ఉండే. అప్ టైట్ అన్నది అప్ టైట్ ఒక లేయర్ చూపియాలి అంటే స్కోప్ ఉండే. నీకు ఆమెకి ఆ CEO భూమికి కాలేజ్ లో ఉన్న ఆకాష్ వెనకాల తిరిగే భూమికి ఏం డిఫరెన్స్ ఉంది? నాకైతే ఏం డిఫరెన్స్ కనబడలేదు. అండ్ సెకండ్ థింగ్, నువ్వు ఎప్పుడైతే ఆమె పెళ్లికి వెళ్తుంది కదా డ్రాస్టిక్ గా మారిపోయి, అక్కడ ఏం డిఫరెన్స్ ఉండే? నా బొందలాగా ఉండే అక్కడ కూడా. అదే కొంచెం కాలేజ్ కి ప్రెసెంట్ డే కి ఆ స్మైల్ రేషియో కొంచెం డిఫరెన్స్ ఉండే, కానీ ఆ పర్సనాలిటీలో దేర్ వాస్ నో డిఫరెన్స్. ఎగ్జాక్ట్లీ నా పాయింట్. అక్కడే నేను వస్తుంది. ఆ పెళ్లిలో కూడా నేను చాలా కూల్, అసలు నీకు తెలియదు కదా, మనం లెట్స్ టేక్ ఫోటో అది ఇది అంటదా, తయారైంది తప్పితే ఇంకేం కనబడి నాకు డిఫరెన్స్ అనిపించలే. సో అది నేను అంటున్నా. ఇప్పుడు ఆకాష్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ఆకాష్ ఏముండే అప్పటి నుంచే కెరియర్ ఓరియంటెడ్, వచ్చింది ఇక్కడికి వచ్చిందా. ఇన్ఫాక్ట్ నాకు ఆకాష్ మంచిగా యాక్టింగ్ చేశాడు అనిపించింది. అవునా? యా, ఆకాష్ ఒక్క ప్రెజెంటేషన్ కి అడ్డునొచ్చుడు ఒకటే, అదొకటి ఉన్నది. కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పవర్ డైనమిక్స్ మారుతుంది కదా. అరే ఇది ఒప్పుకునేటట్లు లేదని వాడికి ఎప్పుడైతే తెలుస్తుందో, వాడు చేసే కోతి పనులు, వాడు చేసే ప్రయత్నాలు అవన్నీ ఇట్ వాస్ సపోజ్ టు బి డమ్. అంటే ఏమంటారు, లూజర్ టైప్ బిహేవ్ చేయాల్సి ఉండే. సో అది నాకు కరెక్ట్ గా చేసాడు అనిపించింది. నాకు అట్లీస్ట్ నాకు ఆ షిఫ్ట్ అనిపించింది క్యారెక్టర్ లో. ఈమెదైతే నాకు యాజ్ ఇట్ ఈస్ అనిపించింది. దో ఆమెకి ఎక్కువ స్కోప్ ఉండే యాక్చువల్లీ, ఆకాష్ కంటే ఎక్కువ స్కోప్ భూమికి ఉండే యాక్టింగ్ చేయడానికి. బట్ ఐ డోంట్ థింక్ షీ డెలివర్డ్. ఐ డోంట్ థింక్ హీ ఆల్సో డెలివర్డ్ యాక్చువల్లీ. ఇద్దరు జస్ట్ అబౌట్ ఓకే చేశారు. దట్స్ వాట్ నాకు అదే అనిపించింది. పాజిటివ్ అంటే చెప్పు, 2 గంటల మూవీ ఆ లుక్. నో, అది ఒక నెగటివ్ అయింది. నేను చూసే ముందు పెద్ద పాజిటివ్ అనుకున్నా, అరే ఇది రివ్యూలో చెప్పాలి, వీళ్ళు అరగంట షేవ్ చేశారు అని. కానీ గంట సేపు ఇంటర్మిషన్ లోనే ఇది ది ఎండ్ రావాలి, తప్పు చేసింది. అదే పాజిటివ్ ఏంటి అంటే ఆ సినిమాటోగ్రఫీ, ఆ లుక్ లో ఇట్ వాజ్ క్లీన్, ఎస్థెటిక్ గా ఉండే. సో అదొకటి కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేశారు, అది బాగానే ఉండే నాకు. ఇంకా నేను చెప్పాను కదా సాంగ్స్, ఆ మ్యూజిక్ కంపోజర్ ఎవరైతే వర్క్ చేశాడో ఆ సాంగ్స్ మెలోడిక్ గా ఉండే. ఇంకా ఈ సైలెన్స్ నుంచి నువ్వు ఎడిట్ చేయకు, నిజం చెప్తున్నా, తెలియాలి. అదే మనం ఎంత కష్టపడుతున్నాం పాజిటివ్ తెలుసుకోనికి. పాయింట్ అది. నాకు దానికంటే ఎక్కువ ఇంకేం రావట్లేదు. నేను చెప్తున్నా కదా, ఇట్ ఈస్, నువ్వు స్టన్ అవుతావు ఈసారి నా రేటింగ్ అంటే. అంతే పాజిటివ్స్ నాకు కూడా. సినిమాటోగ్రఫీ అంటే ఓవరాల్ గా పిక్చర్ క్లీన్ ఉండే, స్క్రీన్ వాజ్ ప్రెజెంటబుల్ స్క్రీన్ అంటారు, అట్లా ఉండింది. ఐ అగ్రీ దానికి. మ్యూజిక్ ది నేను ఆల్రెడీ చెప్పిన, నాకంత ఎట్ ఎనీ లెవెల్ నాకు అంత గ్రిప్పింగ్ అనిపించలేదు మ్యూజిక్. సారీ, కొరియోగ్రఫీ సాంగ్స్ లో వాజ్ వెల్ డన్. ఓకే, అంత డీప్ గా స్టడీ చేసినాను. అట్లా చూసుకుంటే నేను అంతే ఇక ఏరుకోవాలి. ఆ మెంటర్, ఆ ఎండిది 3-piece సూటు, ఇక వీడి ప్యాంట్ షర్టు, ఆ పిల్ల డ్రెస్. మరీ చెప్తావు. కొరియోగ్రఫీ ఇస్ వన్ ఆఫ్ ద ఇది కదా మనం రివ్యూ చేసిన దాంట్లో కింద వస్తుంది సినిమాటోగ్రఫీ, యాక్టింగ్, రైటింగ్, బ్లా బ్లా బ్లా. కొరియోగ్రఫీ కూడా వస్తుంది దాంట్లో. బాగానే చేశారు, ఎస్పెషల్లీ ఆ ఫస్ట్ సాంగ్ లో బాగా చేశారు కొరియోగ్రఫీ. అదే చెప్తున్నా, నోట్ వర్ది ఏం లేదు. నోట్ వర్ది ఏం లేదు. ఇలాంటి స్టోరీలు ఉంటే ఎక్కడో అక్కడ నాకు నోట్ వర్ది ఇది కావాలి, అది ఒక గ్రిప్పింగ్ ఫ్యాక్టర్ కావాలి. అది నాకు ఎక్కడ దొరకలేదు, ఎంత వెతికినా నాకు చేతికి అందలే.
సో అంతే, నా సైడ్ నుంచి పెద్దగా ఏం లేదు బోగస్. నాకు ఇంకా అన్ని నెగిటివ్సే వస్తున్నాయి అంతమంది కమీడియన్ని పెట్టుకొని. నాకు ఒళ్ళు మండేది ఏంటంటే వీళ్ళందరూ చాలా మంచి నటలు, ఏమన్నారు సారీ ఆర్టిస్టులు, ఇంకా ఇంటిగ్రల్ గా ఇన్వాల్వ్ చేయండి కదా. ఇప్పుడు ఆ హీరో ఫ్రెండ్ ఉన్నాడు కదా, హీరో ఫ్రెండ్ కూడా ఇది వెరీ గుడ్ కమీడియన్ అండ్ ఇది వెరీ గుడ్ ఆర్టిస్ట్ కూడా. అవునవును. ఎక్కడ ఉట్టి పక్క నుంచని ఓకే చెప్పడానికే ఉన్నట్టున్నాడు మనిషి. కానీ ఓవరాల్ గా చూస్తే బ్రో, ఈ డార్క్ క్లౌడ్ కి ఒక సిల్వర్ లైనింగ్ ఏదైనా ఉంది అంటే ఇంతమంది కమెడియన్స్ ని పెట్టి కూడా వాళ్ళకి కోవిడ్ టైంలో వాళ్ళకి ఒక రెవెన్యూ వచ్చినట్టు, ఇన్కమ్ వచ్చినట్టు, ఆఫ్ స్క్రీన్ బెనిఫిట్స్ అన్నట్టు చెప్పుకోవాలి అంతే. యా, ఆర్టిస్టిక్ బెనిఫిట్ అయితే ఏం లేదు, కానీ ఎకనామికల్ బెనిఫిట్ హోప్ఫుల్లీ ఎకనామికల్ బెనిఫిట్ ఉండే, అది కూడా తెలియదు మనకి. అదే ఉందా అనుకుంటున్నాం మనం, హోప్ఫుల్లీ. యా అంతే. సో ఓకే. సో బ్రో, ఈ సినిమాలో నువ్వు నేర్చుకున్న గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? నేను ఆల్రెడీ చెప్పేసిన అనుకుంటా గుణపాఠం ఏందంటే, ఎవడైనా నీకు ముక్కు ముఖం తెలియనోడు వచ్చి ప్రెజెంటేషన్ సరిగ్గా ఇవ్వకపోయినా కానీ 200 కోట్లు ఆఫర్ చేస్తే అండ్ నువ్వు ఏదో దరిద్రమైన పరిస్థితుల్లో ఉండి నువ్వు ఆఫర్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే అట్లీస్ట్ నీ పక్కన ఉన్నోడికైనా ఆఫర్ని ఎక్స్టెండ్ చేయి. అరే ఇట్లా ఉన్నదిరా, కనీసం వాడికి వస్తుందా లేదా పక్కన పెట్టేస్తే ఆ ఆపర్చునిటీని కనీసం ఇట్లా రెఫర్ చేయాలి. అది నేను నేర్చుకున్న గుణపాఠం ఒకటి. రెండో గుణపాఠం ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అమ్మాయిలు చేస్తనే వరకే నీ పని సాగుతుంది. నువ్వు ఎంతైనా తోపు తుపాసు కానిగా అమ్మాయి కనుక నువ్వు అన్నదంటే నువ్వు వరుడు కాదు కదా, బిచ్చపండు కూడా కాదు ఆ సిచ్యువేషన్ లో. సో పవర్ అంతా అమ్మాయిల దగ్గరే ఉన్నది. అది ఇది రెండు నేను నేర్చుకున్న గుణపాఠం. నేను నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే, మనము ఏజ్ లో పెరుగుతూ వస్తున్నప్పుడు మనకి ఫ్రెండ్స్ క్వాంటిటీ తగ్గిపోయి క్వాలిటీ పెరగాలి మనకి. ఎందుకంటే ఎక్కువ మందితో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయలేము, బాధ్యతలు బరువులు అన్ని ఉంటాయి, ఫ్రీ టైం. సో మంచి క్వాలిటీ ఫ్రెండ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎవడైనా ఇట్లా పిలిచి ఏంట్రా అర్జెంట్ గా ప్యారిస్ నుంచి రమ్మన్నా అంటే ఇండియాకి పోదాం రానగానే లావు కూడా పీకాలి. అట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. అవునా? ఇట్లా దుబాయ్ ఎండలో ఓపెన్ టాప్ నవ్వుకుంటూ బెల్ట్ లేకుండా నడుపుతున్నాడు AMG కన్వర్టబుల్ ఒకటి. అలాంటి వాళ్ళు అక్కడే నీకు డౌట్ రావాలి. నీ కళ్ళ ముందు 200 crores ప్రాజెక్ట్ ని అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటో కనుక్కోకుండా కూడా రిజెక్ట్ చేస్తే నీకు అక్కడే డౌట్ రావాలి. అక్కడ పెట్టాల్సి ఉండే అసలు మ్యూట్, అది పెద్ద డిస్కషన్ పెట్టి అప్పుడు లాస్ట్ కి ఓకే సార్ కానీ అన్ఫార్చునేట్లీ అని చెప్పాలి, అక్కడ పెట్టాల్సి ఉండే. అక్కడే నీకు డౌట్ రావాలి ఫ్రెండ్ గా, నా లైఫ్ లో నేను ఏం చేస్తున్నా, వీడితో ఏం చేస్తున్నా, వీడి వల్ల నేను ఎంత బాధపడతాను, అదే ఎంత నష్టపడ్డా. నాకు ఇప్పుడిప్పుడే కళ్ళారా ప్యారిస్ నుంచి నేను వీసా అప్లై చేసుకుని ఫ్లైట్ ఎక్కి వచ్చి 200 కోట్ల నేను ఇట్లా పోవడం చూసాను. నా బతికేంటి ఇప్పుడు? వాడితో ఇండియాకి వెళ్ళాలంట, ఒక హోటల్ రూమ్ లో ఉంటూ వాడి సరసాన్ని నేను ఇట్లా థర్డ్ పార్టీ లాగా చూసుకోవాలంట. ఇదా నా బతుకు? నాకు ఇంకో గుణపాఠం ఉన్నది. నీకు ఇంతేనా? ఇంకా చెప్పు నువ్వు చెప్పు. అంటే ఇది ఆల్రెడీ రజనీకాంత్ గారు చెప్పిన గుణపాఠం. అతిగా ఆశపడే మొగాడు, అతిగా ఆవేశపడే ఆడది చరిత్రలోనే ఏమంటారు ఉద్ధరించినట్టు లేదు. సో ఎప్పుడైతే ఆ భూమి తప్పు పెట్టుకొని కూడా చెక్కు పైన రాసి ఆయన ముఖాన్ని కొడతాడు చూడు హర్షవర్ధన్, అక్కడే నాకు అర్థమైపోవాలి ఇది కాదు ఇది ఏమైనా అనుకో, ఇంత పొగరు పనికి రాదమ్మా అని చెప్పి. అండ్ అందులోనే ఇంకో గుణపాఠం ఉంది, పొగరు ఉంటే అమ్మాయిలకే సూట్ అవుతుంది, అబ్బాయిలు అంతే పొగరు చూపించారు అనుకో అదే హర్షవర్ధన్ మా అక్కలిరా కొడుతుండే అక్కడ. సో ఎనీవేస్ నాకు ఇంకో గుణపాఠం ఏమొచ్చిందంటే, ఆడవాళ్ళు ఎంత స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఎంత బ్రేవ్ పర్సనాలిటీ, ఎంత 21st century కరేజియస్ కెరియర్ మైండెడ్ ఎంత అయినా అంబిషియస్, వాళ్ళకు ఉన్న కన్ఫ్యూజన్ అయితే లైఫ్ లో ఎప్పుడు. ఇప్పుడు ఈ సినిమాలో భూమి మీద కూడా చూపిస్తారు, హర్షవర్ధన్ కొట్టగానే నువ్వు ఎందుకు కొడుతున్నావు అని, నాకు అవి నచ్చవు అంటది. చాక్లెట్ కావాలా అంటే లేదు నాకు ఇష్టం లేదు అంటది. దాని తర్వాత మళ్ళీ ఇంకెవరో వచ్చి ఏడిపిస్తే వాళ్ళు ఎందుకు కొట్టలేదు నువ్వు అంటే, నాకు డైరీ మిల్క్ కావాలంటది. ఏంది బతుకు? కరెక్ట్. లిటరల్లీ 20 నిమిషాల లోపల ఈ స్విచ్ అయిపోయింది. కరెక్ట్. మేము ఎందుకు భరించాలి ఇదంతా? భరించదు, పని కొట్టాలి. సో అది మీ ఎపిసోడ్ వినకపోతే మంచిది. ఈ వీక్ మిస్ అయిపోయిందని చెప్పు. అదే ఈ వీక్ చేయలేదని చెప్పాలి. సరే ఎనీవేస్ గుణపాఠాలు ఇవన్నీ బానే. ఇక అసలు పనికి వద్దాం, రేటింగ్ వచ్చేద్దాం బ్రో. అవునా? సోషల్ మీడియా ప్రమోషన్. రేటింగ్ 3. నేను 4 చెప్పినా కదా. ఫస్ట్ టైం సెకండ్ టైం ఇది. ఎందుకు? ఇదే ఫస్ట్ టైం. ఇది వరకు కూడా ఒకటి అయింది ఇట్లా. అవునా? ఓకే. ఎనీవేస్ ఈ రేటింగ్ మేము ఉట్టి నంబర్లలో ఎందుకు ఇస్తున్నాం? నీకంటే ఒక్కటి ఎక్కువ ఇచ్చింది నేను ఎందుకో నాకు గెస్ట్ చేయాలంటే, మళ్ళీ ఒరిజినల్ స్టోరీ అటెంప్ట్, ఇక రీమేక్ కాదు. ఇదేం ఒరిజినల్ స్టోరీ? నా బొంద స్టోరీ ఎన్ని కాలేదు అంటే వాడు దుబాయ్ నుంచి వచ్చింది ఒరిజినాలిటీ. నిన్ను కొట్టాలి అసలు.
వాడు ప్యారిస్ నుంచి ఇండియా పోవడానికి దుబాయ్కి రమ్మన్నాడు వాడు. అది వేరే. నేను ఎప్పుడు ఏ సినిమాలో అది చూడలేదు. అంత తెలివి తక్కువతనం. నీ ఒరిజినాలిటీ లెక్క నాకు అర్థం కాదు, బోగస్. నో పాయింట్, దిస్ ఇస్ నాట్ ఒరిజినల్. ఎట్లా ఒరిజినల్ ఇది? టెంప్లెట్ మనం స్టార్ట్ చేసిందే ఇది. ఇంతకంటే టెంప్లెట్ రొమాంటిక్ స్టోరీ ఫిలిం ఇండస్ట్రీ అక్రాస్ ద గ్లోబ్ దొరకదు నీకు. 3 బ్రూట్ చెప్పిన 3 ఏం లేదు. ఆ 3 కూడా ఎందుకు నేను మనం అప్పడాలు వడియాలు ఎందుకు ఇవ్వట్లేదు అంటే అవసరం లేదు దీనికి. కాఫీ కప్పులు గీపులు ఏం అవసరం లేదు, అంత బ్లాండ్ ఇది. ఏ ఒక్కటి కూడా అంత పైకి రాలేదు. కాఫీ కప్పులు అని చెప్పి ఏది చెప్పడానికి లేదు. ఏం చెప్తావు? ఏం లేదు. పాపం ఆ వెన్నెల కిషోర్ అన్ని డిజైన్లు చేసినా ఒక్కటి కూడా అన్ని రిజెక్ట్ చేసి పడేసింది. వెన్నెల కిషోర్ డిజైన్ ఎవరైనా రిజెక్ట్ చేస్తారా? బుద్ధి ఉండాలి. కానీ నాకు 3 ఎందుకంటే ఆ లుక్ ఒకటి, ఆ ఎస్థెటిక్స్. నేను కూడా అంతే, క్లీన్ లుక్. నేను 3 ఇస్తుంది మదర్ క్యారెక్టర్ యాక్టింగ్ కి, ఆ క్లీన్ పిక్చర్ కి. ఎంత మూవీ ఎంత ఇది ఉన్నా గానీ అట్లీస్ట్ మన కళ్ళకి ఘోరంగా లేకుండే, కంటికి నీట్ గా ఉండింది. ఫ్రేమింగ్, కంపోజిషన్, అంతే, కలర్ స్కీమ్ గానీ ఓవరాల్ ఇది డిఓపి. ఇంకా ఒకటి ఇట్లానే నీట్నెస్ కి ఇస్తానేమో. హ్యాండ్ రైటింగ్ మార్క్స్ లేదు నాది. కొరియోగ్రఫీ ఇంకా అది ఇంకా ఇంకేముండే అది మర్చిపోయా, కానీ ఈ రివ్యూలో కవర్ చేసాం. ఫర్ షూర్. సో 3 ఫర్ షూర్. అది ఇంతటితో వరుడు కావాలను సమాప్తం. 15 నిమిషాలు దొరకాల్సిన వాడు 2 గంటల్లో దొరికాడు. దీన్నే మన తెలుగులో ఏమంటారంటే, కాదు హిందీలో ఏమంటారంటే బగల్ మే బచ్చా గావ్ మే డిండోరా అంటారు. అది అంటే తెలుగులో చెప్పాలంటే సంకలో పిల్లాడు ఊరంతా గోలా అని. అది. సో అంతటితో ఈ రివ్యూ సమాప్తం. బ్రూట్, మనం ప్రతిసారి చెప్పుకున్న విషయం ఏంటంటే తాగా పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్, పంచండి. సో అదండి థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ మీకు యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, స్పాటిఫై లాంటి ఎన్నో ప్లాట్ఫామ్స్ లో మీకు దొరుకుతుంది. మీ ఇష్టం. మీకు నచ్చిన ప్లాట్ఫామ్ లో ఈ పాడ్కాస్ట్ ని మీరు ఫాలో చేయండి. వినిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక రేటింగ్, ఒక కామెంట్ కూడా యాడ్ చేయండి. మా సోషల్ మీడియాలో కూడా మాకు డిఎం చేయండి. ట్విట్టర్ లో మేము @thigap, ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ఇంకా మాకు ఈమెయిల్ కూడా చేయొచ్చు mindthigap@gmail.com. మీకేమనిపిస్తుందో మాకు చెప్పండి, మేము ఆనందిస్తాము. ఎలాగో మేము సినిమాలు రివ్యూలు చేస్తున్నాము కాబట్టి మీరు మా పాడ్కాస్ట్ రివ్యూ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్.